ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం, ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయామయుడ జీవాధిపతి యేసయ్య, మీ వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. 2000 సంవత్సరాల క్రితం పరలోక సింహాసనం విడిచిపెట్టారు ప్రభా, పరిశుద్ధులుగా జన్మించారు, పాపానికి పరిహారం చేసి పావనమైన రక్తాన్ని కార్చి మరణం మీద విజయాన్ని ప్రకటించి మహిమలో స్థలం సిద్ధపరిచిన దేవుడు మరలా మహామహిమతో వేవేల దూతల పరివారంతో రాబోతున్నారు. అయ్యా, సిద్ధపరచబడిన సంఘము కొరకు అయ్యా నా తండ్రి ఎదురు చూస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ సార్వత్రిక సంఘములో అంగములుగా మీరు మమ్మల్ని సమకూర్చారు, మీ రక్తమిచ్చి మీరు మమ్మల్ని కొనుక్కున్నారు తండ్రి. వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో సైతం ఉన్న ప్రభా, ఇళ్ళకి పరిమితి అయిపోయి ఉన్న పరిస్థితులు మేము ఎప్పటికీ గుర్తిస్తున్నాం ప్రభా. పెను మార్పులు కోరుకుంటున్నాం తండ్రి. త్వరగా కోవిడ్ అంతరించబడి, వైరస్ అంతరించబడి అందరూ ఆత్మస్వేచ్ఛను పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాం తండ్రి. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ప్రార్థనా టీవీ వారు ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్న కారణం బట్టి ప్రత్యేకమైన దీవెన మీరు అనుగ్రహిస్తూ మరింతగా వారి యొక్క పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా నీ కృపను పొడిగించవలసిన వేడుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో ప్రభా నా తండ్రి ఎంతమంది ఆ రీతిగా వ్యాధి బాధల్లో, కష్టము, కన్నీరులో, దుఃఖములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సంఖ్యలలో, సంక్షోభంలో, సమస్యల వలయంలో సతమతమైపుతున్న సందర్శించండి, పరిశీలించండి, మీ స్వరాన్ని వినిపించండి ప్రభు. త్వరలో సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లుగా నీ పాదపద్మాలతో వస్తున్న రైతు కనికరించండి. జీవాధిపతి నీకు వందనాలు ప్రభు. ఉదయకాలం ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరూ బట్టి వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల ఆరాధన సందేశం ద్వారా సంధిస్తూ సవిస్తారమైన దీవెనలు అనుగ్రహిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకురమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ గృహాల్లో ఉంటుండగానే మీరున్న గృహాల్లోనే మీ చేతుల్లో ఈ సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం కలిగి ఉండాలని కలిసి నాతో పాడుతూ ప్రభుని స్తుతించి కీర్తించుకుని ఆడవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలో నుంచి 905వ పాట, చేరి కొల్వుడి స్తుతించుడి శ్రీయేసుని అనే పాట. చేరి కొల్వుడి స్తుతించుడి శ్రీయేసుని, కోరి చేరుడి అర్పించుడి కృతజ్ఞతలు సర్వభూ ప్రజలారా, సర్వ సృష్టి జీవులారా, సర్వభూ ప్రజలారా, సర్వ సృష్టి జీవులారా, చేరి కొల్వుడి స్తుతించుడి యేసుని, కోరి చేరుడి అర్పించుడి కృతజ్ఞతలు. పాపశాపహరుడని, పాపశాపహరుడని, పాపికాశ్రయంబని, పాపికాశ్రయంబని, పరమదైవనరుడని, పరమదైవనరుడని, పావనాత్మపూర్ణ ప్రియుడని, చేరి కొల్వుడి స్తుతించుడి యేసుని, కోరి చేరుడి అర్పించుడి కృతజ్ఞతలు సర్వభూ ప్రజలారా, సర్వ సృష్టి జీవులారా, సర్వభూ ప్రజలారా, సర్వ సృష్టి జీవులారా, చేరి కొల్వుడి స్తుతించుడి శ్రీయేసుని, కోరి చేరుడి అర్పించుడి కృతజ్ఞతలు. అలాగే 904వ పాట, క్రీస్తు జనించిన శుభవేళ ఇహపరములలో చాటవేళ. క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో చాటవేళ, రక్షకుడే నిన్ను పిలుచువేళ, రక్షణను దగ జప్యమేళ, ఆనందము ఆనంద సంతోషము, ఆనందము ఆనంద సంతోషము, దూతలు గగనంబున క్రీస్తేసుని చాటిరి, జ్ఞానులు మరిగొల్లలు క్రీస్తేసుని చూచిరి, లలలల దూతలు గగనంబున క్రీస్తేసుని చాటిరి, జ్ఞానులు మరిగొల్లలు క్రీస్తేసుని చూచిరి, అర్పించిరి బోల బంగారు సాంబ్రాణులన్,
అర్పించిరి బొల బంగారు సాంబ్రాణులన్ క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో చాటవేళ క్రీస్తు జనించిన శుభవేళ ఇహ పరములలో చాటవేళ 907వ పాట సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 907వ పాట. ఈ శుభదినమును యేసుడు వెలసెనుగా. ఈ శుభదినమునను యేసుడు వెలసెనుగా లోకపాలకుడే సుడు లోకపాలకుడే సుడు మన పాపం పాపగా ఈ దినము మరియమ్మకు తనయుడుగా వెలసే ఆ ఓ ఆ ఓ సర్వోన్నతమగు స్థలములయందు సంపూర్ణంబగు మహిమయటంతు సర్వోన్నతమగు స్థలములయందు సంపూర్ణంబగు మహిమయటంతు గానము చేసిరిగా ప్రభుని స్తుతించిరిగా గానము చేసిరిగా ప్రభుని స్తుతించిరిగా. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. అలాగే 911వ పాట. లోకాలనేలే రక్షకుడు జన్మించి ఈనాడే. లోకాలనేలే రక్షకుడు జన్మించయి నాడే భూమి పైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై మనలను కావరు దైవసుతుడే యేసుడే మనలను కావరు దైవసుతుడే యేసుడై. We wish you happy Christmas, Merry Christmas, Happy Christmas. We wish you Merry Christmas, Happy Christmas, Merry Christmas. లోకమునకు వెలుగై పాపాంధకారము పాపి హృదయంలోన వెలుగును నింపిన ప్రభువా లోకమునకు వెలుగై పాపాంధకారము పాపి హృదయంలోన వెలుగును నింపిన ప్రభువా ప్రేమతోడా హృదయమున్మన ప్రభునకియా పిల్చవా ప్రేమతోడా హృదయమున్మన ప్రభునకియా పిల్చవా. We wish you happy Christmas, Merry Christmas, Happy Christmas. We wish you Merry Christmas, Happy Christmas, Merry Christmas. లోకాలనేలే రక్షకుడు జన్మించయి నాడే భూమి పైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై మనలను కావరు దైవసుతుడే యేసుడే మనలను కావరు దైవసుతుడే యేసుడే. We wish you happy Christmas, Merry Christmas, Happy Christmas. We wish you Merry Christmas, Happy Christmas, Merry Christmas. ఇదే సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 902వ పాట. ఆహా మహానందమే ఇహ పరంబులను. ఆహా మహానందమే ఇహ పరంబులను మావతారుండవు మా యేసు జన్మదినం హల్లెలూయా. ఆహా మహానందమే
కన్యాక గర్భ మందు పుట్టగా ధన్యుడవంచు దూతలందరూ. కన్యాక గర్భ మందు పుట్టగా ధన్యుడవంచు దూతలందరూ. మాన్యులు పేద గొల్లలందరూ, అన్యులు తూర్పు జ్ఞానులందరూ. మాన్యులు పేద గొల్లలందరూ, అన్యులు తూర్పు జ్ఞానులందరూ. ఆరాధించిరి హల్లెలూయా ఆహా మహానందమే. ఈ అపరం బూరన్ మహావతారుండవు మా యేసు జన్మదినం. హల్లెలూయా ఆహా మహానందమే, ఆహా మహానందమే. చివరిగా 906వ పాట, సువార్త స్తుతిమాలి పాటల పుస్తకం నుంచి 906వ పాట, నా యేసు రాజు నాకై పుట్టినరోజు. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, లలల క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టిలో వెళ్తగా. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టిలో వెళ్తగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. Evangelical Prayer Fellowship Ministries India wishing a happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas. దయచేసి మీరు స్థలంలో లేచి నిలబడినట్లయితే ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 120వ కీర్తన, యాత్ర కీర్తన 7 వచనాలు ఉన్నాయి కనుక అందరూ కలిసి చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయను? ఇంతకంటే అధికముగా నీకేమి చేయను? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల వద్ద కాపురమున్నాను. కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 120వ కీర్తన అనుసరించి మీ గుణగణాలు మేము గుర్తించి మహిమ ఔన్నత్య లక్షణాలను పురస్కరించుకొని ఆరాధించినట్లు, స్తుతించినట్లు నీ కృపను అనుగ్రహించండి. అల్పుడను అయోగ్యుని ప్రభా కనికరించండి, మరుగుపరచండి, మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. ఈ 120వ కీర్తన ఏ సాంగ్ ఆఫ్ ఎసెన్స్, పైకి ఎక్కుతూ వెళ్ళే పాట పాడుతున్న కీర్తనగా మనం గుర్తించగలం. ఇశ్రాయేలీలు వారు కొండలెక్కుతున్నారు. యెరూషలేము ఎత్తైన కొండల మీద కట్టబడిన పట్టణం. యెరూషలేముకి ద సిటీ ఆఫ్ పీస్ అని అర్థం ఉన్నది, శాంతి నగరం. శాంతి నగరమైన యెరూషలేము పట్టణానికి ఇశ్రాయేలులు సంవత్సరానికి 3 సార్లు, ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతుకోస్తు పండుగ, మూడవదిగా పర్ణశాలల పండుగ. సంవత్సరానికి 3 సార్లు ఈ పండుగ సమయాల్లో వారు యాత్ర చేస్తుంటారు. కొండలెక్కుతూ ఈ పాడే కీర్తన 120వ కీర్తన నుంచి ప్రారంభమై 134వ కీర్తన వరకు, అనగా 120తో కలుపుకుంటే 134 వరకు 15 కీర్తనలు. ఈ 15 కీర్తనల్లో సంగీత ప్రాధాన్యతను సంతరించుకున్న కీర్తనలు ఇవి.
అంటే వారు యాత్రికులము పరదేశులము అంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సంగీత బాణీలు సమకూర్చబడి వారు సంగీత ప్రాధాన్యత కలిగి వారు కీర్తిస్తూ కొనియాడుతూ మదిలీలు చేస్తూ వారు పైకి ఎక్కుతూ ఉంటారు. పైకి ఎక్కుతూ వెళ్ళే కీర్తన అని దీనికి అర్థం కూడా ఉన్నది. ఏ సాంగ్ ఆఫ్ ఎసెంట్స్. ప్రభువైన యేసయ్య 12 సంవత్సరాల ప్రాయంలో ఇలాంటి యాత్రలోనే పండుగ సమయంలోనే ఆయన తప్పిపోయినట్లుగా తల్లి అయిన మరియా యోసేపులు కలవరం చెంది వారు వెనకొచ్చిన సంభవాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు వెళ్తున్నారు? సంవత్సరానికి 3 సార్లు ఈ పండుగ సమయంలో వాళ్ళు యాత్ర చేసుకుంటూ కొండలెక్కుతూ ఎత్తైన పట్టణం మీద కట్టబడినటువంటి శాంతి నగరంగా పిలువబడుతున్న యెరూషలేంకి ఎందుకు వెళ్తున్నారంటే టు హ్యావ్ కార్పొరేట్ వర్షిప్. వారికి సామూహికమైన ఆరాధన కావాలని కోరుకున్నారు. అందరూ కలిసి సమాజముగా సామూహికంగా ప్రభువుని స్తుతించినట్లు, కీర్తించినట్లు, ఆరాధించినట్లు, కొనియాడినట్లుగా ఈ పండుగల సమయంలో వారు మజిలీలుగా వారు కీర్తనలు పాడుకుంటూ మార్చి 120 కీర్తన ప్రారంభించి మార్చి వారు అలాగా పాటలు పాడుకుంటూ వారు ఎత్తైన సియోను పట్టణానికి లేక యెరూషలేం పట్టణానికి శాంతి నగరానికి దేవుని సన్నిధికి వారు వెళ్తున్నట్లుగా మనం గుర్తించగలం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నీతిమంతులుగా చేయబడిన మనము కూడా ఈ లోకంలో యాత్రికులము పరదేశులము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. ఈ భూమి మీద వీఆర్ టెంపరరీ బీయింగ్స్, తాత్కాలిక జీవులం. దేవుడు కృపలో 30 సంవత్సరాలున్నా 60 సంవత్సరాలున్నా 90 సంవత్సరాలున్నా ఒకవేళ 100 వసంతాలు ఆరోగ్యవంతముగా ఈ భూమి మీద దేవుడు ఒకవేళ నిర్ణయించి అనుమతిస్తే ఒకరోజు మనము ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిరంతరము ప్రభువుతో ఉండి ప్రభువుని ఆరాధించబోతున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆయన రాజ్య పరిపాలనలో మనం కూడా పాలిభాగస్తులు కాబోతున్నాం. ఎంత అద్భుతమైనది! మనము కూడా వీఆర్ గోయింగ్ టు అసెండ్ ఇన్ టు ద హెవెన్. మనం పరలోకానికి ఆరోహణం కాబోతున్నాం. ఆరోహణం కావాలంటే మనము కనుక మెట్లు ఎక్కాలి. ఎక్కుతూ ఈ భూమి మీద నుంచి పరలోకానికి కనుక ప్రవేశించాలంటే ఆధ్యాత్మిక ఎదిగిన అనుభవంలోనికి మనం ఉండాలని ఆరంభ దినాల్లో క్రైస్తవుడిగా మనం కూడా ఒక యాత్ర. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయన కలుసుకోవాలని, ఆయన స్తుతించాలని, ఆరాధించాలని, కీర్తించాలని, కొనియాడాలని మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రభు రక్తంలో కడగబడ్డాం, రక్షణ పొందాం, విశ్వాసులుగా పరిగణించబడ్డాం. మనము కూడా ప్రయాణికులుగా ఉంటుండగా మనము కూడా ఆధ్యాత్మికంగా ఆరంభ దశలో ఉన్నట్లు కాకుండా, మనము మూలపాఠంలోనే కాకుండా మనము ఆధ్యాత్మిక లోతుకి వేరుపారి మీదికి ఎదిగి ఫలించినట్లుగా దేవుని ప్రేమను ప్రతిబింబించే వ్యక్తులుగా, దేవుని యొక్క ప్రేమ సువార్తని ప్రకటించేవారుగా, అనేక మందికి మరి ఆదర్శప్రాయంగా ఆశీర్వాదకరంగా మనము సాక్షులుగా సజీవ పత్రికలుగా ఉండాలని దేవుడు మనలను ఆధ్యాత్మిక ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్, అలా మనము ఒకరిగా పరిణితి చెందిన వారుగా ఆధ్యాత్మిక పరిణితిని, పరిపక్వతను సంతరించుకొని ప్రవర్ధమానం చెంది పురోగతిని సాధిస్తూ మనం ప్రభు వచ్చినప్పుడు మనము మేఘాల మీద మనం ఎక్కి వెళ్ళిపోయినట్లుగా ఎంత అద్భుతమైనది! ఈ భూమి మీద మనము యాత్రికులం, సియోను యాత్రికులం, సిలువ సైనికులం, విశ్వాస యోధులం, శ్రీ యేసు శిష్యులం. సిలువను చాటేదం, ప్రేమను చూపేదం, సిలువను చాటేదం, ప్రేమను చూపేదం, ప్రభు యేసు కొరకు జీవించేదం, ప్రభు యేసు కొరకు జీవించేదం. హల్లెలూయా జయము మనకే, హల్లెలూయా జయము మనకే, హల్లెలూయా జయము మనకే, హల్లెలూయా జయము మనదే. సియోను యాత్రికులం, సిలువ సైనికులం, విశ్వాస యోధులం, శ్రీ యేసు శిష్యులం. శాంతి నగరానికి వారు ఇశ్రాయేలు ప్రయాణం చేసినట్లుగా మనకు కూడా పరమ సియోను, పరమ కానాను పట్టణం, పరమ యెరూషలేం పట్టణం, ఎక్కడ ఏడుపు లేదో, దుఃఖము లేదో, కన్నీరు లేదో, వేదన లేదో, సమస్యలు లేవో, సంక్షోభం లేదో, సంకటం లేదు, సంపూర్ణత కలిగిన ఆ పరలోకంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాం. అందుకొరకు మనం ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నాం. యోహాను భక్తుడు తన పత్రికలో అంటున్నాడు, 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మవిషయంలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు ఆరోగ్యము అన్ని విషయముల్లో సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను. ఎంత అద్భుతమైంది! స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికంగా ప్రామాణికం
ఎదిగే కొలది కూడా మనం ఈ భౌతికంగా దేవుడు మనకు ఎదుగుదలను అనుగ్రహించగలిగిన వాడు. ఒకరోజు రాబోతుంది ప్రభువుతో ఆ సహవాసం సంబంధం పెరిగిన తర్వాత ఇది కేవలం తాత్కాలికమైన మజిలీ. భూమి మీద స్థలాలున్నా, పొలాలున్నా, ప్లాట్లున్నా, ఫ్లాట్లున్నా, బంగారం ఉన్నా, బంధువులున్నా, ఈ భూమి మీద ధనఘనతలు ఏమేమి కలిగి ఉన్నా, కీర్తి, పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్టలు అవన్నీ కూడా విడిచి నేను ప్రభువు దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. అది శాశ్వతమైంది. మై హెరిటేజ్ ఇన్ హెవెన్, నా పౌరత్వం పరలోకములో ఉన్నది. ఎంత అద్భుతమైంది. మై సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, నా పౌరత్వం పరలోకంలో ఉన్నది. ఇక్కడ భూమి మీద భారతదేశంలో పుడితే భారత పౌరులం, విదేశాలు అమెరికాలో పుడితే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది, ఆస్ట్రేలియాలో పుడితే ఆస్ట్రేలియా పౌరత్వం వస్తుంది. కానీ అయితే మనము పరసంబంధంగా జన్మించిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడి నీతిమంతులుగా చేయబడి ఆయన అంగీకరించడం ద్వారా ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. మనము పరలోకము మన సొంతం. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు వారు కొండలెక్కుతూ ఎత్తైన కొండ మీద ఉన్న శాంతి నగరాన్ని వారు చేరడానికి ప్రభు దేవుని సన్నిధిలో వారు సామూహికంగా ప్రభుని స్తుతించి ఆరాధించినట్లుగా మనం కూడా సార్వత్రిక సంఘముగా యేసు ప్రభు రక్తంలో కడగబడి విమోచించబడిన ప్రపంచము నలుమూల నుంచి కూడా సార్వత్రిక సంఘము సిద్ధపాటు కలిగిన వారు రెప్పపాటులో మార్పు చెందిన తర్వాత అక్కడ ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతి ప్రజలు, ఆయా వంశముల వారట ఖర్చూరు బట్టలను చేతపట్టుకొని సింహాసనాసీనుడైన గొర్రె పిల్లట సాగిలపడి ప్రభును స్తుతిస్తారు, కీర్తిస్తారు, ఆరాధిస్తారు. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, సిలువలో గై మరణించిన పరిశుద్ధ రక్తం చిందించిన, సిలువలో మాకై మరణించిన పరిశుద్ధ రక్తం చిందించిన, వధించబడిన ఓ గొర్రె పిల్ల, వధించబడిన ఓ గొర్రె పిల్ల, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే మహిమ. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. ఇశ్రాయేలు వారు కొండలెక్కుతూ వారు యాత్ర చేస్తూ సంకీర్తనలు పాడుతుండగా వారికి మార్గ మధ్యములో నిందలు ఏర్పడతాయి, అవమానాలు, వారికి అస్త్రాలు వారి మీద ప్రయోగించబడతాయి, వారు దూషించబడతారు, నిందల పాలవుతారు. వారికి తంగేడు నిప్పులతో పోల్చబడింది. అలాగా నాలుక చాలా ప్రమాదకరమైందని, ఇలాగా అస్త్రాలు ఉపయోగిస్తున్నప్పుడు నాలుక వాడిగలిగిన కత్తి వంటిదని, ఇలాగా దేవుని బిడ్డల మీద విశ్వాసుల మీద అపవాది అస్త్రాలు ఉపయోగిస్తుండగా ఆ బాణాలు తిప్పికొట్టడానికి దుష్టుడి మీద అధికారాన్ని కలిగినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు ఆయన తన బిడ్డలు అపవాది అస్త్రాలు ఉపయోగిస్తున్నప్పుడు ఆధారం, ఆశ్రయము, ఆర్తనాదము, ఆక్రందన వారట దేవుని సన్నిధిలోనే చెప్పుకోవడానికి. ఎంత అద్భుతమైంది ఈ కీర్తనకి. 7 వచనాలు, మొదటి నుంచి 7 వచనాలు కూడా మనం సమ్మరైజ్ చేసి ఒక టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ఏ క్రై ఇన్ డిస్ట్రెస్ అనగా నిరాశలో ఆక్రందన, నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు, నీరుగారిపోయిన పరిస్థితులు, ఆక్రందన వెలుబుచ్చటం. ఏ క్రై ఇన్ డిస్ట్రెస్, నిరుత్సాహంలో ఉండగా, నిరాశలో ఉండగా ఆక్రందన, మొర్ర పెట్టడం, ఆర్తనాదం చేయడం. ఏ సాంగ్ ఆఫ్ ఎసెన్స్. ఎక్కి వెళ్ళే కీర్తనలో మొదటి వచనము, ఇన్ మై డిస్ట్రెస్ ఐ క్రైడ్ అన్ టు ద లార్డ్ అండ్ హీ హర్డ్. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలో నేను మొర్ర పెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని కీర్తనగాడు ప్రభువును స్తుతిస్తున్నాడు. 91వ కీర్తన 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కయీను తమ్ముని హత్య చేసిన తర్వాత దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నేను ఎరుగాను. ఐ డు నాట్ నో, ఐ డోంట్ నో.
యామ్ ఐ వాచ్మెన్ టు మై బ్రదర్, నేను నా తమ్మునికి నేను కావలివాడనా అని మొహరిస్తుండగా దేవుడు అంటున్నాడు, దేవుడు శపిస్తున్నాడు, నీవు నేలని సేద్యం చేస్తావు కానీ అది నీకు సారాన్ని ఇవ్వదు. రెండవది, నువ్వు ఈ ఒక చోట ఉండకుండా నువ్వు దేశాలు పట్టుకుని వెళ్ళిపోతావు. యూ విల్ బికమ్ ఏ వేగబాండ్, దేశదిమర అయిపోతావు. నీ నీ రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునెను. 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఉన్న దేవుడు, విన్న దేవుడు, వారి మొర విన్న దేవుడు, వారి కష్టములు, బాధ, వేదన చూచిన దేవుడు ఆయన వారిని దాస్యములో నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశానికి వారిని నడిపించాడు. ఉత్తరం ఇచ్చిన దేవుడు. ఆలకించి నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎంత అద్భుతమైంది. 119 కీర్తన 145వ వచనం. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను గైకొన్నట్టు నాకు ఉత్తరమిమ్ము. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. ఉపద్రవంలో నుండి కేకలు వేస్తుంటే, క్రై అంటు ద లార్డ్, దేవునికి కేకలేస్తుంటే, మొరపెడుతుంటే, ఆర్తనాదం ఆక్రందన దేవుడు అంగీకరించిన దేవుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. ఎంత అద్భుతమైనది. 2వ వచనాన్ని మనం గమనిస్తే, ఇన్ మై డిస్ట్రెస్ 120వ కీర్తన 2వ వచనం. అబద్ధములాడు పెదవులు నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. డెలివర్ మై సోల్ ఓ లార్డ్ ఫ్రమ్ లయింగ్ లిప్స్ అండ్ ఫ్రమ్ ఏ డిసీట్ఫుల్ టంగ్. పెదవులేమో అబద్ధాలు ఆడుతున్నాయట, నాలుగేమో మోసపూరితమైందట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మానవుని యొక్క హృదయం అది మోసపూరితమైనది. మానవుని యొక్క హృదయం అట, మ్యాన్స్ హార్ట్ ఈజ్ మోర్ డిసీట్ఫుల్, మ్యాన్స్ హార్ట్ ఈజ్ మోర్ డిసీట్ఫుల్, హూ కెన్ డిటెక్ట్ ఇట్. మానవుని యొక్క హృదయం అట మోసపూరితమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగల వాడు ఎవడు అంటుండే, ఇక్కడ అంటున్నాడు, మోసపూరితమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. డెలివర్ మీ ఫ్రమ్ ద డిసీట్ఫుల్ టంగ్. మోసపూరితమైన నాలుగు నుంచి నన్ను విడిపించు. తర్వాత డెలివర్ మై సోల్ ఓ లార్డ్ ఫ్రమ్ మై లయింగ్ లిప్స్. అబద్ధములాడే పెదవులు నాకు విడుదల కావాలి అని అతను అర్థిస్తున్నాడు. అబద్ధములాడే పెదవులు. ఒక చిన్న అబద్ధము గొప్ప ప్రమాదానికి ఎలా కారకం అవుతుందో ఒక చిన్న చరిత్రలో జరిగిన సంఘటన మీ ముంచాలని నేను కోరుతున్నాను. 1899వ సంవత్సరంలో అమెరికాలో 4 విలేకరులు, ఒక పోస్ట్ అనే పత్రిక అనే విలేకరి, ద టైమ్స్ అనే పత్రిక విలేకరి, రిపబ్లికన్ అనే పేపర్ పత్రిక యొక్క విలేకరి, ది రాకీ మౌంటైన్ న్యూస్ పత్రిక విలేకరులు, ఈ 4 విలేకరులు కూడా జర్నలిస్టు, వాళ్ళు డెన్విర్ అనేటువంటి ఒక రైల్వే స్టేషన్లో అమెరికాలో వారు ఆలోచన చేస్తున్నారట, అరే ఈరోజు సమయం అయిపోతుంది, సరైన వార్తలు మనకి రాలేదు, సరైన వార్తలు రాలేదు, సంచలనాన్ని కలిగించే వార్తలు రాలేదు, సమయం అయిపోతుంది, మనం సరిగా వార్తలు పంపకపోతే యజమానులు మనల్ని మందలిస్తారు అని వీరు సరే మనము హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామని ఆ 4 జర్నలిస్ట్ విలేకరులు కూడా హోటల్కి వెళ్ళారట. వెళ్ళి అక్కడ కాఫీ తాగుతుండగా వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక చిన్న అబద్ధాన్ని మనం రాద్దాం, అది గొప్ప ఇక సంచలనాన్ని కలుగు చేస్తుంది అన్నట్లుగా వారు మన అమెరికా ప్రభుత్వం గురించి రాయద్దు కానీ ఎదురుగా ఉన్నటువంటి చైనాలో జరిగే చైనా గురించి రాద్దామని వాళ్ళు అమెరికా దేశము చైనాతో వాణిజ్యపరంగా సంబంధాలు పెంపొందించుకోవడానికి ఆలోచన చేసి వ్యాపారం చేయడానికి అనువుగా అడ్డుగా వచ్చిన 7 వింతల్లో ఒక వింత, వన్ ఆఫ్ ద 7 వండర్స్, చైనాలో 7 వింతల్లో ఒక వింత, అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఉన్న గొప్ప గోడ అది అడ్డుగా ఉంది కనుక దాన్ని తొలగిద్దాం, ఆ చైనా వాళ్ళు కూల్చేద్దాం, రోడ్డు వేసుకొని మనము ఎగుమతి చేద్దాం మన వస్తువులు, అమెరికాలో ఉన్న వస్తువుల్ని చైనాలోకి ఎగుమతి చేద్దాం అని వారు ఆలోచించారు, తీర్మానం చేసుకున్నారు అనే వార్తని వాళ్ళు రాసేశారు.
ఈ 4 పత్రికలు వచ్చేసింది. పోస్ట్, ద టైమ్స్, రిపబ్లికన్, ద రాకీ మౌంటైన్ న్యూస్ అనే ఈ 4 పత్రికలు మరుసటి రోజు హెడ్లైన్స్ అండ్ డెడ్లైన్స్లో ఈ యొక్క వార్తలు వచ్చేసినప్పుడు ఈ వార్తలు చూసినటువంటి మిగతా పత్రికలకు విలేకరులట వాళ్ళు వాటికి చిలవల పలవలుగా ఉన్నదాన్ని మరింతగా పెద్దది చేశారు. అది గొప్ప ప్రమాదానికి దారితీసింది. వాళ్ళు ఏమన్నా సరే బుల్డోజర్లు వచ్చేసినాయి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని కూల్చివేయడానికి బుల్డోజర్లు వచ్చేసినాయి, ప్రొక్లైనర్స్ వచ్చేసినాయి. తర్వాత కాంట్రాక్టర్స్ అందరికి కూడా కాంట్రాక్ట్ ఇచ్చేశారు, రోడ్లు వేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి అని రాసేశారు. వెంటనే ఈ వార్త చదివినటువంటి చైనాలో ఉన్న బాక్సర్ అనేటువంటి విప్లవకారుల సంస్థ, విప్లవకారులు, రివల్యూషనరీ ఆర్గనైజేషన్, వాళ్ళకి చాలా ఆగ్రహం వచ్చింది. ఆ అమెరికాకు బుద్ధి చెప్పాలని, అమెరికా ఇక్కడికి ఇలాంటి ఆలోచన చేసిందనే విధానాన్ని గుర్తించి వాళ్ళు బుద్ధి చెప్పాలని ఇక చైనాలో ఉన్న 300 మిషనరీస్ చంపేశారు. క్రైస్తవ మిషనరీని 21,000 క్రైస్తవుల్ని, 21,000 క్రిస్టియన్స్, 21,000 క్రైస్తవులు చంపబడ్డారు. 2,500 మంది సోల్జర్స్ చనిపోయారు. 2,000 మంది బాక్సర్ వ్యక్తులు కూడా చనిపోయారు. దాదాపు 1,00,000 మంది పౌరులు చనిపోయారు. ఎంత భయంకరమైంది. రాసింది చాలా చిన్నదే, చిన్న అబద్ధాన్నే వాళ్ళు రాశారు. అది మళ్ళా తిరిగి చిలవలు పలవలుగా అది ఎంత విఘాతాన్ని, వినాశనాన్ని, ప్రమాదాన్ని కొని తీసుకుని వచ్చింది. చివరికి బాక్సర్ యుద్ధం, భయంకరమైన యుద్ధంలో అనేక మంది చనిపోయినట్లుగా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ఎంతో విధ్వంసకరమైన చర్యలు జరిగినట్లుగా మనం గుర్తిస్తున్నాం. యాకోబు పత్రిక 1:26 ఇది చిన్నదే అంట, 4 చిన్నదే కానీ అదిరి పడతా ఉంటుందట. ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకునిగా తన హృదయం మోసపరుచుకుంటూ భక్తిగా రావడానికి అనుకున్నాడలా వాని భక్తి వ్యర్థమే. యాకోబు పత్రిక 3:3 గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా. 3:6 యాకోబు పత్రిక 4 కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. 7 ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. 8 ఎవడును ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండినది. రోమిలి రాసిన పత్రిక 3:13 అంటున్నాడు, వారి గొంతు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు. 122 యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. డెలివర్ మై సోల్ ఓ లార్డ్ ఫ్రమ్ లయింగ్ లిప్స్ అండ్ ఫ్రమ్ ఏ డిసీట్ఫుల్ టంగ్. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు యెహోవాకు ఇష్టలు. 5 అయ్యో నేను మెషకులో పరదేశినై ఉన్నాను. మెషకు యాపేతు కుమారులో కుమారుడు. షేము, హాము, యాపేతు. నోవహు కుమారులో యాపేతు కుమారుడు ఒక కుమారుడు మెషకు. అతనికి పుట్టిన బిడ్డలు అన్యులైపోయారు, అన్యులు విస్తరించిపోయారండి. వాళ్ళతో వాళ్ళ మధ్యలో నేను పరదేశినైపోయాను. కేదారు గుడారం వద్ద కాపురం ఉన్నాను, అంటే ఇష్మాయేలు కుమారుడు. అరబ్బుల మధ్యలోనికి నేను ఉండిపోయాను, ముస్లింల మధ్యలో నేను ఉండిపోయాను, అన్యుల మధ్యలో నేను ఉండిపోయాను, అన్యుల ఆచారాలు సంప్రదాయాలు మధ్యలో నేను ఉండిపోయాను. 6 కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించిన వాడును. 7 నాడు చివరి వచనము, ఐ యామ్ ఫర్ పీస్ వెన్ ఐ స్పీక్ దే ఆర్ ఫర్ వార్. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. నేను పీస్ కోరుతున్నాను, సమాధానం కోరుతున్నాను, కానీ వాళ్ళు ఏంటట అన్యులైన వారు, తర్వాత ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నవారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు వారట యుద్ధాన్ని కోరుతున్నారు. నేను సమాధానం కోరుతుంటే వారు సమరాన్ని కోరుతున్నాను. కారణం ఏంటంటే నేను సమాధాన నగరానికి ప్రయాణం చేస్తున్నాను, శాంతి నగరానికి నేను ప్రయాణం చేస్తున్నాను. క్షమాగుణాన్ని కలిగి వారిని క్షమిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు కూడా మార్పు చెందాలని, రక్షణ పొందాలని. అపవాది వేస్తున్న బాణాలు తిప్పికొట్టబడినట్లుగా దేవుని పాదాల దగ్గర వచ్చి మొర పెడుతుండగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆయనను నేను స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగలనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎవరీ నీ షల్ బౌ అండ్ ఎవరీ టంగ్ షల్ కన్ఫెస్. ఎవరీ నీ షల్ బౌ అండ్ ఎవరీ టంగ్ షల్ కన్ఫెస్. ప్రతి మోకాలు కూడా ఆయన నామములో వంగాలట, ప్రతి నాలుక ఆయనని స్తుతించాలి. ఎంత అద్భుతమైంది. ఫలబొమ్మను అర్పించాలని, ఆయన స్తుతించే నాలుకగా, ఇతరులను ఆశీర్వదించే నాలుకలుగా ఉండాలని. కళ్ళలాడే నాలుకలు కాకుండా, కపటపూరితమైన పెదవులుగా కాకుండా, అబద్ధమాడే పెదవులు కాకుండా, ఆరాధించే పెదవులుగా, ఆశీర్వదించే పెదవులుగా, మోసపూరితమైన కాకుండా అనేక మంది మోసంలో నుంచి జీవము గల దేవుని వైపు మళ్లించబడేవారుగా,
వారి కొరకు ప్రార్థించే వ్యక్తులుగా, మొరపెట్టేవారుగా, దేవుని దగ్గర నుంచి గొప్ప ఉత్తరాన్ని పొందుకొని ఆనందించే భాగ్యాన్ని కలిగి ఉంటున్నట్లుగా, ఐ యామ్ ఫర్ పీస్, నేను సమాధానాన్ని కోరుతున్నాను, వారైతే సమరాన్ని కోరుతున్నాను. సమరాన్ని కోరుతున్నటువంటి శత్రువులు సైతం కూడా ప్రభా, వారు కూడా మిత్రులు కావాలి, వారు కూడా నీ సత్యాన్ని వారు గ్రహించాలి ప్రభా, మార్పు చెంది రక్షణ పొందినట్లుగా. వారు ఇశ్రాయేలు యాత్ర కీర్తనలో 120 కీర్తన నుంచి 134 కీర్తన 15 కీర్తనలో వారు పాటలు పాడుకుంటూ పండగలకు వెళ్తూ వారు ప్రభువును స్తుతిస్తూ పైకి ఎక్కుతున్న అనుభవంలో ఏ విధంగా వారు ఈ ఎక్కుడు కీర్తన, ద సాంగ్ ఆఫ్ ఎసెన్స్, పైకి ఎక్కే కీర్తన మనం కూడా పైకి పరలోకానికి ఎక్కే మనము కీర్తనలో పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు నామాన్ని కీర్తించి గణపరచినట్లుగా మనం జీవమగల దేవుని హస్తాలకి అప్పగించుదాం. ఎంత అద్భుతమైంది! ఈ ఉదయకాలం మీ గృహాలు ఉంటుండే కానీ 2-3గా మీరు ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి. శ్రమలో మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. తర్వాత మనము ఆయనను ఆరాధికులుగా ఉండి ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని కీర్తించి సమాధానాన్ని కోరే వ్యక్తులుగా ప్రభు ఆరాధన చేద్దాం. ప్రభు ఇచ్చిన ఆ మహాభాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని పురస్కరించుకుంటూ ప్రభుని స్తుతించి కీర్తించి కొనియాడదాం. ప్రభు తన కృప మనకు అనుగ్రహించుగాక.
దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ 120 కీర్తనలో, యాత్ర కీర్తనలో ఇక ఇశ్రాయేల్ అందరూ కూడా ఆయా స్థలాల నుంచి సంవత్సరానికి 3 సార్లు పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలు వారు మజిలీలుగా ఎక్కుతూ పాడుతూ ప్రభును స్తుతిస్తూ కీర్తిస్తున్న రీతులు. కారణం ఏంటంటే టు హ్యావ్ ఏ కార్పొరేట్ వర్షిప్, సామూహికమైన ఆరాధన చేయడానికి వారు సమాయత్తమైనట్లుగా, వారు ఆశపడి ఆరాటాన్ని వారు వ్యక్తపరుస్తున్నట్లుగా మనము కూడా యాజ్ ఎ కార్పొరేట్ బాడీ సామూహికమైన శక్తిగా మనం కలిసి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. భయమును బాపి అభయమిచ్చెను, ఆయనలో జీవమును మనకిచ్చెను. భయమును బాపి అభయమిచ్చెను, ఆయనలో జీవమును మనకిచ్చెను. విరిగిన మా హృదయములాశ్రయము, నలిగిన మా బ్రతుకులలో రక్షణాయనే. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపిల్తుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపిల్తుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను. అందరూ లేచి చేతులు పైకెత్తి ప్రభు నామను స్తుతిద్దాం, ఆరాధించేద్దాం. ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా మనం వీఆర్ టెంపరరీ బీయింగ్స్, తాత్కాలిక జీవులం. ఇది మన పరలోకంలో మనకు పౌరత్వం ఉంది కనుక అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం, యాత్రికులుగా ఉన్నాం, పరదేశులు ఉన్నాం గనుక మనము ఆయన అనుగురించే ఈవులు అవి ఇంకా తాత్కాలికమైనవి. కానీ ఆయనతో అనుబంధం అది శాశ్వతమైంది, అది నిత్య రాజ్యానికి సరిపోయేది. ఈవులే నిన్ను దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులే నిన్ను దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యము లేదు. యేసయ్యా, నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యము లేదు. నాకు వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి, ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివి. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా, ఘన మహిమ నీకేగా. ఘనమైన దేవా, ఉన్నతమైన మహోన్నతమైన స్థలంలో నివసించి ఆ మహిమను విడిచిపెట్టి మా కొరకు ఈ 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడిగా జన్మించారు. పాపానికి పరిహారం చేసిన పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము భూమి మీద యాత్రికులము, పరదేశులము. అనేక రీతులుగా అపవాది అస్త్రాలు ఉపయోగిస్తున్నాను అతను. వాటిని అధిగమించడానికి నీ శక్తిని ఆశ్రయిస్తే నువ్వు సహాయం చేసే దేవుడివి, ఉత్తరం ఇచ్చే దేవుడివి, నీ సన్నిధి ఉంచే దేవుడివి, జయం అనుగ్రహించే దేవుడివి, మేలు మా జీవితానికి కలుగు చేయగల గొప్ప దేవుడు. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. 120 కీర్తన అనుసరించిన అతడి పరలోకములో మేము మీ దగ్గరికి రావడానికి, మేఘాల మీద మేము ఎక్కడానికి నప్పతండి అయ్యా. మేము సిద్ధపాటు కలిగి ఉండినట్లుగా యాజ్ ఎ కార్పొరేట్ బాడీ సామూహికమైన శక్తిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా వారైతే అయ్యా సంవత్సరానికి 3 సార్లు పండగ సమయాల్లో వారు సమూహంగా సామూహిక ఆరాధన చేయడానికి వారు అరులు చాచారు, వారు ఆరాటపడ్డారు తండ్రి. ఇప్పుడైతే మేమైతేనప్పుడు తండ్రి అయ్యా ఇలాగ సమూహంగా కూడి నా ప్రభా అవకాశాలు లేనప్పుడు ఇలా ఆన్లైన్ వర్షిప్లో ఎవరి గృహాల్లో వారు ఉంటాడు కదా తండ్రి. సామూహికంగా నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా మీరు మమ్మల్ని సమకూర్చిన విధాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎన్నిక లేని వాడు దూరముగా మీకు దుఃఖాన్ని కలిగించిన వ్యక్తిని, మనస్తాపాన్ని కలిగించి అవమానకరమైన జీవితాన్ని కలిగిన నా జీవితంలో అడిగిన ప్రభా మీ యొక్క వాక్య వెలుగులోనే తను మీరు సందర్శించి మీ రక్తదాలతో శుద్ధీకరించి
ఈ మహోన్నతమైన ఘనమైన ఉత్కృష్టమైన పరిచయంలో పాలుభాగం ఇచ్చిన తండ్రి గతమంతా నా తండ్రి మీరు నీ కృపలో వెన్నంటి నడిపించిన విధానం అంతా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఒకరోజు మరలా తిరిగి ఆయా ఖర్చులు బట్టలు చేత పట్టుకుని ఆయా భాషలు ఆయా జాతులు ఆయా ప్రజలను తండ్రి మీ రక్తంలో కడగబడిన వారు గొర్రెపిల్ల నా తండ్రి సింహాసనం వెంట సాగిలపడి ఆరాధించే వారిలో మీరు మమ్మల్ని కూడా నా తండ్రి పాలుభాగస్తున్నా చేస్తున్న కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను స్తుతించకుండా ఉండలేం, ఆరాధించకుండా కీర్తించకుండా కొనియాడకుండా ఉండలేం. ఎంత గొప్ప దేవుడా, ఏ విధం చేతనైనా మీరు నాన్న మేము తీర్చలేం ప్రభా. మా పాపం ప్రాయశ్చిత్తార్థమై కలవరిశుల్లో కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని వందనములు కృతజ్ఞ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులతో కలిసి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సిటెడ్. దయచేసి కూర్చోండి. యేసు కొరకు యువత, యూత్ ఫర్ జీసస్ అనే నినాదంతో యవనస్తుల మధ్యలో బలంగా ఆయా రిట్రీట్స్లో, క్యాంప్స్లో, ర్యాలీస్లో మరి వాడబడుతున్న దైవ సేవకులు, యువ దైవ సేవకుడు జాన్ విజయ్ కుమార్ గారిని బట్టి నేను సంతోషంతో ప్రభుని స్తుతిస్తూ ప్రతి నెల మరి 3వ వారం మరి మెయిన్ చర్చికి వచ్చి వాక్యం అందిస్తున్నారు, ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న కారణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యం అందించవలసిన ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. రెవరెండ్ జాన్ విజయ్ కుమార్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ రీతిగా ఆదివారం ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మరి దేవునిలో ఆనందించడానికి యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సహవాస నాయకులు పాస్టర్ అబ్రహాం సుధాకర్ గారికి, అమ్మగారికి, అలాగే సంఘ సభ్యులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ఆన్లైన్ సర్వీస్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి, అలాగే దేవుని వాక్యం ద్వారా మీ వద్దకు రావడానికి మరి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా ఈ యొక్క సంవత్సరం 2020 ఆలోచిస్తే మరి క్రిస్మస్ జరుపుకుంటామా, లేకపోతే క్రిస్మస్ దినాల్లో మనం ప్రవేశిస్తామా అనే ఒక అనుమానం, ఒక డౌట్ మన హృదయాల్లో ఉంది. కానీ నిజంగా దేవుడు మనందరినీ మరి సజీవుల లెక్కలో మనల్ని ఉంచి మరి ఆరోగ్యంగా ఉంచి క్షేమంగా ఉంచి ఈ క్రిస్మస్ దినాల్లో మరి సంఘంగా అలాగే ఈ రీతిగా కుటుంబాలుగా దేవునిలో ఆనందించడానికి దేవుడు ఎందుకు మన కొరకు జన్మించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఆయన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరి ప్రతి ఆదివారం ఆన్లైన్ సర్వీస్ ద్వారా దేవుని వాక్యం విని మరి సంఘంగా మీ కుటుంబాల్లో వాక్యం విని మీరు బలపడుతున్నారని నమ్మి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ క్రిస్మస్. మరి మరొక 5 డేస్లో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మరి మీ కుటుంబాలు మరి దేవునిలో ఇంకనూ ఆనందించాలని మరి ఈపీఎఫ్ సహవాస పక్షంగా అలాగే మా కుటుంబ పక్షంగా మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ అండ్ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్. క్రీస్తు కేంద్రిత క్రిస్మస్గా మన యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ ఉండాలని ప్రభుపేట నేను కోరుచున్నాను. ప్రపంచవ్యాప్తంగా మరి క్రిస్మస్ జరుపుకునే వారిలో 3 గుంపులు ఉంటారంట. ఆ 3 గుంపుల్లో మొదటి గుంపు ఎవరంటే క్రైస్ట్ మెస్. వీళ్ళకి క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే క్రైస్ట్ మెస్, MESS, పిండి మంటలు, గారెలు, బూరెలు, చికెన్ బిర్యానీ, మంచి క్రిస్మస్ కేక్, ఇవన్నీ వరకు గుర్తొస్తాయి క్రైస్ట్ మెస్. రెండవ గుంపు క్రిస్మస్ జరుపుకునే రెండవ గుంపు ఎవరంటే క్రైస్ట్ మిస్, MISS. ఆ సెలబ్రేషన్లు అన్నీ ఉంటాయి. ఆ సెలబ్రేషన్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది, స్టార్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, డెకరేషన్ ఉంటుంది, ఇంటిని చక్కగా సున్నాలు వేయించుకుని అలంకరించుకుంటారు, అలాగే నూతన వస్త్రాలు ధరిస్తారు, అన్నీ ఉంటాయి. కానీ బట్ దెర్ ఈజ్ ఎ పర్సన్ మిస్సింగ్ ఇన్ దర్ సెలబ్రేషన్, దట్ ఈస్ క్రైస్ట్ మిస్. Christ is missing in their celebration. And the third group of people who celebrate Christmas are క్రైస్ట్ మాస్, లేకపోతే గ్రీక్ పదము క్రీస్తోస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు. మాసే అనేది లాటిన్ పదం. మాసే అనే లాటిన్ పదముకు మాసే అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే వర్షిప్, ఆరాధన. మూడవ గుంపు ఎవరంటే క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించేవారు.
క్రీస్తోస్ మాసే అనే పదం నుండి క్రిస్మస్ అనే మాట రావటం మనం చూడగలం. క్రీస్తోస్ క్రీస్తు, మాసే ఆరాధన, క్రీస్తుని ఆరాధించుట. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ ఈపీఎఫ్ యొక్క ఉదయకాలపు ఆరాధనలో క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా? బెత్లెహేములో జన్మించిన యేసయ్య నీ హృదయంలో జన్మించాడా? అసలు నీ హృదయంలో జన్మించకపోతే క్రీస్తుని ఎలా ఆరాధించగలం? క్రీస్తుని తెలుసుకోకపోతే క్రీస్తుని ఎలా ఆరాధించగలం? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, అంత గొప్ప దేవుడు, సింహాసనాసీనుడు, సర్వమును కలుగజేసిన సర్వ సృష్టికర్త, అంత గొప్ప దేవుడు మన కొరకు తగ్గించుకొని ఈ భూలోకానికి రావటము సామాన్యమైన విషయం కాదు. చరిత్రలో అపూర్వమైన ఘట్టము ఏంటంటే దేవాది దేవుడు మనిషిని ప్రేమించి మనిషి కొరకు ఈ లోకానికి రావటము. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, నేను చేరుకోలేని దేవుడు, నేను అందనంత ఎత్తులో ఉన్న దేవుడు నన్ను వెతుక్కుంటూ నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. నిజంగా నేను చేరుకోలేను, ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ మ్యాన్ ఈజ్ ఫైనైట్. God is infinite and man is finite. A finite being cannot reach an infinite God. మానవుడు పరిమితమైన వాడు, దేవుడు అపరిమితమైన వాడు. అపరిమితమైన అనంతమైన ఆ గొప్ప భగవంతుణ్ణి, దేవుణ్ణి చేరుకోవటం మానవుని తరం కానే కాదు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, నేనే మానవుని చేరుకుంటానని చెప్పి దిగి వచ్చాడు. నేను చేరుకోలేని దేవుడు, నేను ఎక్కలేనంత, నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్న దేవుడు నా కోసమే, మీ అందరి కోసము దిగి వచ్చిన, మనందరి కోసం దిగి వచ్చిన గొప్ప దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు. శరీరధారిగా అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12 నుండి 14 వచనాలలో మనం చూడగలం. శరీరధారిగా మన మధ్య నివసించెను, ఇన్కార్నేషన్, ఇన్ ఫ్లెష్, మనతో ఉండటానికి, మన మధ్య నివసించటానికి, మన పాపములను తీసివేయడానికి, మన కొరకు జన్మించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ఇప్పటి వరకు అనేక వందల వేల మంది లోకంలో జన్మించారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది. మనందరం జన్మించాం, కానీ మన జన్మ కేవలము పరిమితమైనది. కానీ యేసుక్రీస్తు వారికి జన్మకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన జన్మ సమస్త మానవాళికి దిశను అనుగ్రహించింది. సమస్త మానవాళికి భవిష్యత్తు ఏంటో తెలియజేసింది. సమస్త మానవాళిని పాపం నుంచి పూర్తిగా విడుదలను అనుగ్రహించింది యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. ప్రపంచంలో సుమారు 250 దేశాల్లో మరి డిసెంబర్ అంటేనే, ముఖ్యంగా మరి యుఎస్ అలాంటి మరి వెస్ట్రన్ కంట్రీస్లో చూసినట్లయితే మరి నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు మరి దేవుని యొక్క జన్మను జ్ఞాపకం చేసుకొని కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తున్నాం. అలాగే భారతదేశంలో క్రైస్తవ ప్రజలందరూ కూడా మరి డిసెంబర్ మాసంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మరింతగా ధ్యానం చేయటం మనం చూడగలం. నిజంగా 750 కోట్ల జనాభాలో 450 కోట్ల పైచిలకు ఆరాధిస్తున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన జన్మ నిజంగా ప్రత్యేకమైనది. హిస్ బర్త్ ఈజ్ యునీక్, హిస్ బర్త్ ఈజ్ స్పెషల్. అందుకే ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా యేసయ్య జన్మలోని విశిష్టత అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వాట్ ఈస్ సో యునీక్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసయ్య జన్మలోని ప్రత్యేకత ఏంటి? ఆయన జన్మను ఎందుకు ఇంతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయన జన్మలోని ఆ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాల్ని, ఎందుకు ఆయన జన్మించాడు, అసలు ఎవరి కోసం ఆయన జన్మించాడు, ఆయన జన్మించడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి, మొదలగు విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ద యూనిక్నెస్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య జన్మలోని విశిష్టత. చాలామంది గొప్పవారు పుట్టారు, పండితులు, చాలామంది శాస్త్రవేత్తలు, మహానుభావులు, గొప్పవారు అనేక మంది పుట్టారు. కానీ యేసయ్య జన్మ మానవునికి ఒక గొప్ప సందేశాన్ని అందించింది, మానవునికి భవిష్యత్తుని తెలియజేసింది, మానవునికి ఒక అర్థాన్ని ఇచ్చింది అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
యేసయ్య జన్మ నిజంగా ఎంత ప్రత్యేకమైందంటే శాస్త్రవేత్తలు వారి భాషలో చెప్పాలంటే ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి మనిషి ప్రయాణం చేయాలంటే చాలా వందల వేల సంవత్సరాలు ప్రయాణం చేసిన మనిషి చేరుకోలేడంట. ఒక నక్షత్రం పైకి చూస్తే స్టార్స్ పక్కపక్కనే కనిపిస్తాయి. ఒక స్టార్ నుండి పక్కనే ఉన్న స్టార్కి ఒక మానవుడు ప్రయాణం చేయాలంటే వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసిన మనిషి చేరుకోలేడంట. ఒక స్టార్ నుండి పక్కనే ఉన్న స్టార్ని మనిషి చేరుకోలేకపోతే మానవుడు భగవంతుని చేరుకోవటం అసాధ్యం. అందుకే దేవాది దేవుడు ఏమనుకున్నాడంటే మానవుడు నన్ను చేరుకోలేడు, నేనే మానవుని చేరుకుంటానని చెప్పి 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు, మన కోసం ఎంత టైం తీసుకున్నాడు, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా అసలు సందేశాన్ని మనం గమనిస్తున్నామా, అసలు విషయాన్ని మనం గుర్తిస్తున్నామా, లేకపోతే ఒక వేడుకలాగా ఒక సంప్రదాయంలాగా ఒక ఆచారంలాగా మనం చేస్తున్నామా? ఒక భక్తుడు ఏమన్నాడంటే క్రిస్మస్ ఈజ్ నాట్ అన్ అవుట్వర్డ్ సెలబ్రేషన్, క్రిస్మస్ ఈజ్ అన్ ఇన్వర్డ్ సెలబ్రేషన్. క్రిస్మస్ అంటే కేవలము బాహ్యరూపకమైన సెలబ్రేషన్ వేడుక మాత్రము కానే కాదు. క్రిస్మస్ అంటే ఆంతరంగంలో చేసుకునే గొప్ప వేడుక, ఆంతరంగిక వేడుక. ఎందుకంటే బెత్లెహేములో జన్మించిన యేసయ్య నిజంగా నీ హృదయంలో జన్మిస్తే దానికి మించిన ఆనందం లేదు. బెత్లెహేములో జన్మించాడని సంబరం చేసుకుంటున్నాము, ఆ యేసయ్య నీ హృదయంలో జన్మించాడా? ఆయన జన్మలోని ప్రత్యేకతను, విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి ప్రవేశించి మరియను ఆ శిశువును చూచి ఆయనను పూజించి వారు కానుకలు ఆయనకి సమర్పించారు. మనం ధ్యానం చేస్తున్న అంశము యేసయ్య జన్మలోని విశిష్టత. మొదటిది, యేసు పూజార్హుడు. యేసయ్య జన్మలోని ప్రత్యేకత ఏంటంటే యేసు ఆయన పూజార్హుడు. కొన్ని మైళ్ళ దూరం బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే సుమారుగా 700 మైళ్ళ దూరం ప్రయాణం చేశారంట. ఈ రోజుల్లాగా కారులు లేవు, ఈ రోజులాగా ఏరోప్లేన్స్ లేవు. సుమారు 700 మైళ్ళు అంటే 1000 కిలోమీటర్లు నడక ప్రయాణం, లేకపోతే ఒంటెల మీద ప్రయాణం చేసి నెలలు తరబడి వారు ప్రయాణం చేసి ఆ యొక్క నక్షత్రాన్ని వారు ఫాలో అవుతూ ఆ నక్షత్రం అక్కడ ఆగినప్పుడు వారు లోపలికి వెళ్ళి ఆ శిశువును చూసి ఆ శిశువును, అక్కడ ఒక మాట రాయబడింది, ఆయనను పూజించి. యేసయ్య జన్మలోని విశిష్టత ఏంటంటే ఆయన పూజార్హుడు. చాలామంది పుట్టారు మానవులు ఎవ్వరు పూజార్హులు కాదు. ఆయన జన్మ ఎందుకు ప్రత్యేకమైందంటే తండ్రి అయిన దేవుడు శరీరధారిగా క్రీస్తుని లోకానికి పంపించటం, ఆయన్ని పూజింపదగినవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానులు, గొప్పవారు, తూర్పు దేశపు జ్ఞానులు, వారు లేఖనాల్ని పరిశీలన చేసి అన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చి ఆయనని పూజించారు. క్రీస్తోస్ మాసే, క్రీస్తుని ఆరాధించుట. ఆరాధన అంటే ఏంటంటే నోయింగ్ హూ గాడ్ ఈజ్ అండ్ నోయింగ్ వాట్ హీ ఈజ్ అండ్ వర్షిపింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు అని తెలుసుకొని హృదయపూర్వకంగా సాష్టాంగపడి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. దేవుడు ఎవరు అని తెలుసుకోకపోతే ఆయన నువ్వు ఆరాధించలేవు. కేవలం పెదవులతో ఆరాధన అయిపోతుంది కానీ క్రీస్తోస్ మాసే, క్రీస్తుని హృదయపూర్వకంగా మనం ఆరాధించలేం. ఆ జ్ఞానులు అన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చి ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని కల్లారా చూశారో ఆ శిశువును చూసినప్పుడు ఆయనను వారు పూజించారంట. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆయన్ని మనం పూజించడానికి అర్హుడు. ఆయన్ని పూజించాలి ఎట్లా అంటే మన హృదయపూర్వకంగా ఆయన్ని మనం పూజించాలి. హీ ఈజ్ వర్దీ టు బీ ప్రైజ్డ్, హీ అలోన్ ఈజ్ వర్దీ టు బీ ప్రైజ్డ్. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడ ఇంకో సందర్భంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఆ యొక్క గొర్రెల కాపరులు ఏం చేశారో చూడండి. వారు ఏం చేశారంటే తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని దే గ్లోరిఫైడ్ ద హెవెన్లీ ఫాదర్, దే గ్లోరిఫైడ్, దేవుని మహింపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి.
ఆ యొక్క యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే వారు చూశారో తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నారంట. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవదూతులు అంటున్న మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఒక పక్కన జ్ఞానులు ఆయన్ని పూజిస్తున్నారు, మరో పక్కన గొర్రెల కాపుర్లు ఆయనకి స్తోత్రము చెల్లిస్తున్నారు, మరో పక్కన దేవుని దూతలు ఆయన్ని మహింపరుస్తూ ఆయన్ని గణపరచడం మనం చూడగలం. అంత మాత్రమే కాదు, లూకా 1వ అధ్యాయము 46వ వచనంలో అంటుంది, మరియా కన్నతల్లి అని మరియా అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. కన్నతల్లి అయిన మరియ కూడా అంటుంది, నా ప్రాణము ప్రభువుని గణపరచున్నది. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో సిమియోను ప్రవక్త కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని కల్లారా చూశాడో ఆయన్ని చేతులతో పట్టుకొని మరి దేవుణ్ణి స్తుతించడం మనం చూడగలం. అలాగే అన్న అనే ప్రవక్తి కూడా, స్త్రీ కూడా దేవుణ్ణి కొనియాడటం మనం చూడగలం. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ వర్తమానాన్ని విని వారు కల్లారా చూసి ఆ దేవుణ్ణి వారు పూజిస్తున్నారు. హీ అలోన్ ఈజ్ వర్దీ టు బి ప్రైజ్డ్. హీ అలోన్ డిజర్వ్స్ అవర్ వర్షిప్. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే ఆయన్ని ఆరాధించలేవు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆయన దేవుడు, ఆయన్ని వ్యక్తిగతంగా నీ రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన పూజార్హుడు, ఆయన్ని ఆరాధనకి యోగ్యుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా ఈ యొక్క ప్రత్యేకమైన క్రిస్మస్ దినాల్లో ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన మనం మహింపరచాలి. అంత గొప్ప దేవుడు. చంద్రమండలం మీద అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. దాని తర్వాత మరొక వ్యక్తి, రెండో వ్యక్తి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పేరు జేమ్స్ బి ఎర్విన్. జేమ్స్ బి ఎర్విన్ అనే వ్యక్తి చంద్రమండలం మీద అడుగుపెట్టిన తర్వాత ఆ మొత్తం చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయి అంటున్నాడు, నేను చంద్రమండలం మీద అడుగుపెట్టడం పెద్ద గొప్ప విషయం కాదు, ఈ చంద్రమండలమును సమస్తమును కలిగిస్తున్న ఇంత గొప్ప దేవుడు భూమండలం మీద అడుగుపెట్టడం చాలా గొప్ప విషయం. జేమ్స్ బి ఎర్విన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ గాడ్, ఇట్ ఈస్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్, బట్ గాడ్ ద క్రియేటర్ హిమ్సెల్ఫ్ ల్యాండింగ్ ఆన్ ద ఎర్త్, ప్లానెట్ ఎర్త్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఈ ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టడం కాదు, దేవాది దేవుడు భూమండలం మీద అడుగుపెట్టడం గొప్ప విషయం. ఆయన నిజంగా పూజార్హుడు. ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్య జన్మలోని విశిష్టత ఏంటంటే ఆయన జన్మ ఒక విషయాన్ని తెలియజేస్తుంది, ఆయన పూజార్హుడు. జ్ఞానులు ఆయన్ని పూజించారు, గొర్రెల కాపుర్లు ఆయనకి స్తోత్రం చేశారు, ఓ పక్కన దేవదూతులు ఆయన్ని మహింపరుస్తున్నాయి, కన్న తల్లి అయిన మరియ ప్రభువుని కనపరుస్తుంది, సిమియోను ప్రవక్త దేవుని స్తుతిస్తున్నాడు, అన్న అనే స్త్రీ కూడా దేవుని కొనియాడుతుంది. ఆయన పూజార్హుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన జన్మలోని విశిష్టత, ఆయన పూజార్హుడు. రెండవది, ఆయన జన్మలోని విశిష్టత లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. రెండవది, యేసయ్య జన్మలోని విశిష్టత, అవధులు లేని ఆనందం. అవధులు లేని ఆనందం. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అన్నాడు ఇంగ్లీష్లో. మహా సంతోషకరమైన సువర్తమానము. యాడ్జెక్టివ్, డబుల్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాడు. మామూలు సంతోషం కాదు, మహా సంతోషం. ఎందుకంటే సందర్భం చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో చూస్తే అప్పుడు వరకు వారికి సంతోషం లేదు. అప్పుడు వరకు వారు బాధలో ఉన్నారు, చింతలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. యూదా రాజులు సరైన రీతిలో వారిని పరిపాలించట్లా. యూదా రాజులు అసమర్థులు, అవినీతి, అక్రమం వారికి కనిపిస్తుంది. అప్పుడు వారు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య వస్తాడు, మా జీవితాల్లో ఆనందాన్ని ఇస్తాడు, మెస్సయ్య వస్తాడు, మా బాధను తీసివేస్తాడు, మెస్సయ్య వస్తాడు, మాకు ఇక దుఃఖానికి తావు లేదు, మెస్సయ్య మా కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాడు అని వారు ఎదురు చూస్తున్న సమయంలో ఒక లేఖనము, ఒక ప్రవచనం వారికి అందింది. అది చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. 3వ వచనంలో, వారి సంతోషమును నీవు వృద్ధిపరుచుచున్నావు.
క్రీస్తు పూర్వము 732 ఆ సంవత్సరంలో ఒక ప్రవచనం వారికి అందింది. బాధలో ఉన్నారు, చింతలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆనందకరమైన వార్త, ప్రజలారా మీరు కలవరపడద్దు, మీ సంతోషాన్ని నేను వృద్ధిపరుస్తాను. ఎందుకంటే 6వ వచనంలో అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టుదురు. ఆనందానికి కారణం ఏంటంటే క్రీస్తే ఈ లోకంలో జన్మించి ఉండకపోతే మానవుని పరిస్థితి ఏంటి? మానవునికి నిజమైన ఆనందం ఇచ్చేది యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో డబ్బు కానీ, బంగారం కానీ, ఆస్తిపాస్తులు కానీ, లేకపోతే లలిత జ్యువెలరీలో బంగారం కొనుక్కోవడం వల్ల కానీ, లేకపోతే మంచి గృహం ఉండటం వల్ల కానీ, మంచి ఉద్యోగం, ఇవన్నీ తాత్కాలికమే. The joy which we get from this world is temporary, but the joy which we receive from the Lord and Savior Jesus Christ is eternal and everlasting. యేసయ్య నీ హృదయంలో జన్మిస్తే, ఆయన నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన నా కోసమే జన్మించాడు, నా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, నా జీవితంలో నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలి, ఆ ఆనందాన్ని పొందుకోవాలి అని ఒకవేళ నువ్వు కోరుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసయ్యని నీ హృదయంలోనికి అంగీకరించాలి. ఒకవేళ అంగీకరిస్తే ఆ దేవుని యొక్క ఆ రక్షణ ఆనందంతో నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించాలి. నిజంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంత గొప్ప ఆనందం అండి. మానవుని జీవితంలో చీకటి, మానవుని జీవితంలో అంధకారం, ఆ టైంలో క్రీస్తు పూర్వము 732 ఆ సంవత్సరంలో ఆ ఒక అద్భుతమైన లేఖనము, ప్రవచనము యెషయా భక్తుని ద్వారా వారికి అందింది. అదేంటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో, వారి సంతోషమును నీవు వృద్ధిపరుచున్నావు. సంతోషం లేని టైంలో సంతోషం అనే వార్త వారికి అందింది. మెస్సయ్య జన్మిస్తున్నాడనే వార్త వారికి అందింది. వారికి ఎంత సంతోషాన్ని కలిగజేస్తుందంటే కోతకాలమున కలిగే సంతోషం వారికి కలుగుతుందంట. కోతకాలములా ఆ పంట చేతికి వచ్చినప్పుడు రైతు కళ్ళల్లో ఆనందం, అలాంటి ఆనందాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు అంటున్నాడు, మీరు యుద్ధములో గెలిచినప్పుడు కలిగే జాయ్ ఆఫ్ విన్నింగ్ ఎ బ్యాటిల్. వీరోచితంగా కష్టపడి పోరాడి గెలిచినప్పుడు యుద్ధంలో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని మీకు ఇస్తాను అని యెషయా భక్తుని ద్వారా వారికి తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం! ఈ దినాన యేసయ్య జన్మ సమస్త మానవాళికి ఈ దినాన కూడా ఆనందాన్ని పంచింది. నిజంగా యేసయ్య మన హృదయంలో ఉంటే ఎంత ఆనందం! ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు, కానీ యేసయ్య మనకున్నాడు, అది చాలు. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నిశ్చయత! అదే వార్తను అందుకున్నారు లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ద వండర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ ఎవర్ ఇన్ ద బైబిల్లో ఇలాంటి అద్భుతమైన గుడ్ న్యూస్ మనం వింటున్నాం. సువర్తమానము అన్నాడు అంటే మంచి వర్తమానము, గుడ్ న్యూస్ ఏంటంటే మీ కొరకు రక్షకుడు జన్మిస్తున్నాడు. రక్షకుడు రాకపోతే మనకి ఆనందం లేదు. మనం ఎప్పుడు బాధలో ఉండేవాళ్ళమేమో, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండేవారమేమో, కానీ దేవుడు మనకి ఎంత గొప్ప ఆనందాన్ని యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన ఈపీఎఫ్ సంఘ సభ్యులారా, నిజమైన ఆనందం యేసయ్యలో లభిస్తుంది. ఈ లోకంలో ఎంత ఆనందం ఉన్నా అది కేవలం తాత్కాలికమే, అది కేవలము షరతులతో కూడినది, దానికి పరిధులు ఉంటాయి. కానీ యేసయ్యలో ఆనందం అవధులు లేనిది. అది నా గొర్రెల కాపరులు గంతులు వేస్తూ ఈ ఆనందకరమైన వర్తమానాన్ని పట్టుకొని వారు వెళ్ళి అనేకులకు ఈ వర్తమానాన్ని ప్రచురం చేసిరి అనే మాట మనం చూస్తాం. అంత మాత్రమేగా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఆ మాట నాకు చాలా ఇష్టం. బైబిల్లో చాలా అరుదుగా వాడబడిన మాట, అత్యానందభరితులై. ఇంగ్లీష్లో అంటాడు, దేర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ ఓవర్వెల్మింగ్ జాయ్. ఉప్పొంగుతున్న ఆనందం అన్నమాట. కాంటెక్స్చువల్గా చూడండి, ఆలోచించండి. ఎప్పుడు కళ్ళు కాయలు కాచేలాగా వారు ఎదురు చూశారు.
అన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. చాలా దూరం ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ కొన్ని నెలలు మనం ఏమన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా లేకపోతే వైజాగ్ వెళ్ళాలన్నా కొన్ని రోజులే, దానికే మనం ఎదురు చూస్తాం, ఎప్పుడు రీచ్ అవుతామా డెస్టినేషన్ అని. కొన్ని నెలల తరబడి సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు ఎదురు చూస్తూ వచ్చిన ఆ విషయం, ఆ నక్షత్రం అక్కడ ఆగినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి ఆ ఇంటిలోనికి ప్రవేశించి వారు అత్యానందభరితులై. ఎంత గొప్ప ఆనందం! ఒక పక్కన గొర్రెల కాపరులకి ఆనందం, మరో పక్కన జ్ఞానులకు ఆనందం, మరో పక్కన మరియ ఆనందిస్తుంది. లూకా 1:48లో నా ఆత్మ నా దేవుని యందు ఆనందించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపింది యేసయ్య జన్మ. అందుకే యేసయ్య జన్మలో విశిష్టత ఉంది. మనకెవరైనా బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు, లేకపోతే మనవడు కానీ మనవరాలు కానీ పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ చిన్న శిశువును యేసుక్రీస్తు వారు మనకి బహుమానంగా గర్భఫలంగా ఇచ్చిన ఆ బహుమానాన్ని బిడ్డను చూసుకుని ఎంత మురిసిపోతాం, ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం. అమ్మమ్మ పోలిక నానమ్మ పోలిక అని అప్పుడే చెప్పేస్తాం, ఏమి లేకపోయినా మనం ఆనందం. యేసయ్య జన్మ నిజంగా ఎంత ఆనందం మనందరికీ. ఆ బాబు పాప పుడితే ఆ కుటుంబం వరకే ఆనందం ఇది. కానీ యేసయ్య జన్మలోని ప్రత్యేకత ఏంటంటే సర్వ మానవాళికి ఆనందం. అందుకే అన్నాడు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన, కేవలం క్రైస్తవులకి కాదు. చాలాసార్లు మరి ప్రపంచానికి, లోకానికి, దేశానికి ఉన్న అవగాహన ఏంటంటే క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండగ. నో, యేసుక్రీస్తు వారు కేవలం క్రైస్తవులు అని చెప్పుకునే వారి కోసమే ఆయన జన్మించలా, ప్రజలందరికీ, సర్వ మానవాళికి, ఆయన అందరి నిమిత్తం, అన్ని మతాలకు, అన్ని ప్రజలకు, అన్ని వర్గాలకు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాస్లో, కొన్ని కాలనీస్లో ప్రభుత్వం తరపున పండగలు చేస్తారు, క్రైస్తవులను పిలుస్తారు, వారికి కేక్ కట్ చేసి వాళ్ళు తినిపిస్తారు. నో, యేసయ్య ఆనందం, ఆయన జన్మ యొక్క ఆనందం సర్వ మానవాళికి ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితంలో నిజమైన ఆనందం లేదా, నీ జీవితంలో ఇంకా బాధ, దుఃఖము, వేదన, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క ఆదివారం ప్రభువు దినము, పరిశుద్ధ దినం, ఈ యొక్క ఆరాధన ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిజమైన ఆనందం ఎప్పుడంటే ఆయన్ని ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు. ఆయన రక్షకుడు, ఆయన నా కోసం జన్మించాడు, ఆయన నా హృదయంలో జన్మిస్తే నిజమైన ఆనందం పొందుకుంటానని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ పాపంకు ఇంకా ఫుల్ స్టాప్ పెడతావో, యేసయ్యలోని నిజమైన ఆనందాన్ని నువ్వు కూడా పొందుకుంటావు. అందుకనే ఐజాక్ వాట్స్ అనే ఒక గొప్ప భక్తుడు ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు. జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ హ్యాస్ కమ్. హాయి లోకమా ఆనందము. ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితంలో ఆనందం లేదు, అన్నీ మంచం మీదే. ఆయన నడుము పడిపోయింది, అన్నీ మంచం మీదే, తినటం మంచం మీదే, టాయిలెట్ మంచం మీదే. కానీ ఒక అద్భుతమైన పాట రాశాడు, జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ హ్యాస్ కమ్. నా జీవితంలో శారీరకంగా నా పరిస్థితి ఎలా ఉన్నా నాకు గొప్ప ఆనందం ఏంటంటే క్రీస్తు రక్షకుడు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఈ ఆనందం నాకు మాత్రమే కాదు, జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ హ్యాస్ కమ్. సర్వలోకానికి ఈ ఆనందం అనే విషయాన్ని ఐజాక్ వాట్స్ అనే భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ పాటను మనం చూడగలం. ఎంత గొప్ప ఆనందం, నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం. యేసయ్య జన్మ మానవునికి ఒక గిఫ్ట్గా అనుగ్రహించబడింది. అందుకే అక్కడ రాయబడింది యెషయా 9వ అధ్యాయంలో, వారి సంతోషాన్ని వృద్ధిపరిచావు. దెర్ వాజ్ నో జాయ్ అండ్ ప్రాస్పెరిటీ, ఇట్ వాజ్ ల్యాకింగ్ ఫర్ ఇయర్స్, బట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గేవ్ everlasting joy to the people and the land of nation Israel. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి నిత్యమైన ఆనందాన్ని యేసుక్రీస్తు వారు జన్మ అనుగ్రహించిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది యేసయ్య జన్మలోని విశిష్టత. మూడవది యేసయ్య జన్మలోని విశిష్టత లేఖనాల నెరవేర్పు. యేసయ్య గురించి చెప్పబడిన ప్రతి మాట అక్షరాల తూచా తప్పకుండా నెరవేరబడింది. ఎవరికి కూడా ఇలా నెరవేర్చబడలేదు. ఎంత అద్భుతమైన విషయం అంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను
నీలో నుండి ఇశ్రాయేలీయులను ఏలబోవాడు వచ్చున్నాడు. యేసయ్య జన్మను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి అయితే ఆయన జన్మలోని ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా లేఖనాల నెరవేర్పు. బెత్లెహేమా ఎఫ్రాతా నువ్వు స్వల్ప గ్రామమైనను నీలో నుండి ఇశ్రాయేలును ఏలబోవాడు వచ్చున్నాడు అని లేఖనము కొన్ని వందల సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు వారు అప్పటికి ఇంకా జన్మించలా, ఆయన జన్మకు ముందే ఎప్పుడో చెప్పబడింది. ఆయన అక్షరాల బెత్లెహేములోనే జన్మించడం మనం చూడగలం. ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఆయన జన్మలోని ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాలు ఉప్పొంగుతున్న ఆనందంతో పాటు ఉప్పొంగుతున్న కృతజ్ఞతా భావంతో నిండి ఉండాలి. ప్రభువా, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. నీ గురించి చెప్పబడిన లేఖనాలు ఇవి స్పష్టంగా, ఇది సజీవమైన దేవుని వాక్యం. దీంట్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా నీ గురించిన జన్మ గురించిన విషయాలు నెరవేర్చబడినవి. ఆ దినాన ప్రజలు లేఖనాలు చూసుకొని ఎదురు చూస్తున్నారు. మెస్సే వస్తాడని నిజంగా చెప్పబడినట్లు ఆయన గురించి నెరవేరబడింది. ఆయన బెత్లెహేంలో జన్మించడం మనం చూడగలం. అలాగే రాయబడింది ఆయన కన్యకకు జన్మిస్తాడని రాయబడింది. పాత నిబంధనలో రాయబడింది, ప్రవచనం చెప్పబడింది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఆయన కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. కన్యకకు జన్మిస్తాడని చెప్పబడింది. అక్షరాల యేసుక్రీస్తు వారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కన్యకైన మరియ గర్భంలో జన్మించడం మనం చూడగలం. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. ఆయన జన్మలోని ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు అక్షరాల నెరవేరబడటం మనం చూడగలం. సిఎస్ లూయిస్ అనే వ్యక్తి ఈ విషయాలు ముందుగా నమ్మలేదు. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, యూకేలో. ఆయన సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. తర్వాత తన ఫ్రెండ్, యూనివర్సిటీలో పరిచయమైన ఫ్రెండ్ అతనితో అనేక విషయాలు వాదిస్తున్నాడు. కన్యకకు జన్మించడం ఏంటి, యేసు ప్రభు శరీరధారిగా పుట్టడం ఏంటి, మొదలగు విషయాలు వాదిస్తున్నప్పుడు నెమ్మదిగా సిఎస్ లూయిస్ ట్రాక్ తప్పాడు. యేసు ప్రభువుని లేతే దేవుణ్ణి నమ్మేవాడు నాస్తికుడైపోయాడు. అలాంటి టైంలో లేదు నేను అన్ని విషయాలు పరిశోధన చేయాలని చెప్పి అన్ని విషయాలు పరిశోధన చేయడం ప్రారంభించాడు. యేసు ప్రభు జన్మ గురించి, అలాగే కన్యకకు జన్మించడం గురించి, అలాగే లేఖనాలు బాగా పరిశోధన రీసెర్చ్ చేశాడు. జోగ్రాఫికల్గా, హిస్టారికల్గా, అలాగే ఆర్కియలాజికల్గా, అలాగే సైంటిఫిక్గా మొదలగు అన్ని ఎవిడెన్సెస్ రీసెర్చ్ చేసి చివరిగా ఒక విషయం తెలియజేశాడు, ఒక విషయం గుర్తించాడు. యేసు నిజంగా దేవుడు, ఆయన నిజంగా జన్మించాడని చెప్పి మళ్ళీ తిరిగి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవించడం ప్రారంభించాడు. లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అదేంటంటే యేసయ్య జన్మించాడు, ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది. ఆయన చెప్పబడిన మాటలు, ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు అక్షరాల 100కు 100% నెరవేరబడినవి కనుకనే ఈ దినాన ఆయన్ని దేవునిగా, ప్రభువుగా మనం ఆరాధిస్తున్నాం. యేసయ్య జన్మలోని విశిష్టత మనం ధ్యానం చేస్తున్నాము. 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఆయన పూజార్హుడు, రెండవది ఆవదులు లేని ఆనందాన్ని ఈ లోకానికి ఆయన జన్మనిచ్చింది, అలాగే మూడవది లేఖనాల నెరవేర్పు, నాలుగవది యేసయ్య జన్మలోని విశిష్టత, ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. చాలామంది పుట్టారు ఇప్పటి వరకు, చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు పుట్టారు ఈ లోకంలో. ఎవరు పరిశుద్ధులుగా ఈ లోకంలో జన్మించలేదు. ప్రతి మానవుడు కూడా పాపంతోనే పుట్టాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒక చిన్న లాజికల్ పాయింట్ నేను చెప్తాను. చాలామంది ఏమంటారంటే, నేను చాలా మంచివాడినండి, నేను చాలా మంచిదాన్నండి, నేను ఎవరికి ఏ హాని చేయనండి. చాలాసార్లు మనం మంచివాళ్ళం అనుకుంటాం. మనందరం మంచివాళ్ళం అయితే అసలు దేవుడు ఈ లోకానికి రావడం ఎందుకు? మనందరం చాలా మంచి ప్యూర్ అయితే, 100% రైట్ అయితే దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు కదా. చిన్న సింపుల్ లాజిక్ మనం మిస్ అవుతున్నాం. ఆ ఆదాము అవ్వ ఏదేను వనంలో చేసిన పాపము, అందుకే రాబడింది రోమా 5:12లో, పాపము అందరికీ సంప్రాప్తమాయను. మన జన్మే పాపంతో కూడింది. మన పుట్టుకే, మన జన్మతః మన పాపంలో పుట్టాం. ఏ భేదం లేదు, ఎవరైనా అందరం, ఇంక్లూడింగ్ మీ, మనందరం పాపంలో జన్మించాం. కానీ యేసు మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, పరిశుద్ధుడైన
దేవుని కుమారుడు అనబడును. అక్కడ రాయబడింది, దూత మరియతో చెప్తున్న మాట ఏంటంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఒక పురుష స్త్రీ సంయోగం లేకుండా, యోసేపు మరియా వారు ఇద్దరూ కలవకుండా దేవుడు చేసిన గొప్ప కార్యం, కన్యకకు జన్మించాడు, గర్భవతి అయి ఆమె పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆయన జన్మ ఒకవేళ సామాన్యమైనదైతే, అందరిలాగా అయితే ఆయన రక్షకుడు కాలేడు. ఆయన పాపం లేనివాడిగా, ఆయన మచ్చలేనివాడిగా, ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. 1885లో మహాత్మా గాంధీ గారు బాంబే ప్రెసిడెన్సీలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో లోపం లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. ఎంత గొప్ప విషయం! ఈ క్రిస్మస్ సందర్భంగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన జన్మలోని ప్రత్యేకత జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశుద్ధుడు. అందుకని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనందరినీ పాపం నుంచి విడిపించగల సమర్థుడు ఆయన. ఆయనే పరిశుద్ధుడు కాకపోతే మనల్ని పాపం నుంచి విడిపించే సామర్థ్యం ఆయనకు ఉండి ఉండకపోవచ్చు. ఈ దినాన ఆయన జన్మలోని ప్రత్యేకత ఏంటంటే, ఆయన జన్మ ప్రత్యేకమైనది. ఎందుకంటే రాయబడిన మత్తయి 1:18లో కూడా కన్యకకు ఆయన జన్మించాడు. పురుషుని ఎరుగని స్త్రీ ఆమె. ఆ టైంలో ఆ హీబ్రూ వివాహ సంప్రదాయం చూస్తే, ఒక పెళ్ళి నిశ్చితార్థమైన తర్వాత పెళ్ళికి సంవత్సరం గ్యాప్ ఉంటుంది. ఈ సంవత్సర దినాల్లో ఏదైనా తప్పు చేస్తే ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు. అలాంటి పరిస్థితులు అవి. కానీ అలాంటి టైంలో కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఉండి దేవుని మహింపచ్చింది. కన్యకకు పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు వారు జన్మించడం మనం చూడగలం. ఆయన పరిశుద్ధుడు, అందుకే ఆయన పాపం లేనివాడు, అందుకే ఆయన జన్మలో ప్రత్యేకత ఉంది. యేసయ్య జన్మలోని విశిష్టత 5వది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. చాలండి. 5వది సర్వలోక రక్షకుడు. యేసయ్య జన్మలోని ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్య జన్మలోని విశిష్టత, ప్రత్యేకం, ఆయన ఎందుకు పుట్టాడు, పర్పస్ ఏంటో చూస్తున్నాం. ఎవరి కోసం పుట్టాడో మనం చూస్తున్నాం. ఎందుకు జన్మించాడో మనం చూస్తున్నాం. ఎలా జన్మించాడో మనం చూస్తున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనది. ఆయన్ని మనం అంగీకరించకుండా ఉండలేం. ఆయన మన హృదయాల్లో మన రక్షకుడుగా మనం స్వీకరించకుండా ఉండలేం. ఎందుకంటే రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడను. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. 5వదిగా ఆయన జన్మలోని విశిష్టత ఏంటంటే సర్వలోక రక్షకుడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ యునీక్ రీజన్, యునీక్ పర్పస్, మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనల్ని రక్షించడానికే. ఎన్నో చెప్తాం, స్వస్థపరచడానికి అంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు, మాకు మోక్షం ఇవ్వడానికి అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ అల్టిమేట్ మెయిన్ పర్పస్, ఓన్లీ పర్పస్ ఇస్ టు సేవ్ అస్. యేసయ్య రాకపోతే మనకు రక్షణ లేదు. యేసయ్య రాకపోతే అసలు మోక్షరాజ్యం, నిత్య జీవం లేదు మనకి. యేసయ్య రాకపోతే దశ దిశ లేదు. యేసయ్య ఈ లోకంలో జన్మించి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు ఒక విషయం మనం చెప్తాం, యేసయ్య అంటే నాకు ఇష్టమండి, ఆయన దేవుడండి, మా బంధువులు కూడా చెప్తూ ఉంటారండి, లేకపోతే మా తాత ముత్తాతలు, మా పూర్వీకులు అందరూ చర్చికి వెళ్తారండి, రకరకాల విషయాలు చెప్తాం, అసలు విషయం మర్చిపోతాం. క్రిస్మస్ నేను కూడా జరుపుకుంటానండి, క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తామండి. అసలు విషయం, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనల్ని రక్షించడానికి. తన ప్రజలను వారి పాపముల నుండి, పాపములో ఉన్న మానవుణ్ణి, పాపముతో పుట్టిన మానవుణ్ణి, అంధకారంలో చీకట్లో పాపంతో చచ్చిన స్థితిలో ఉన్న మానవుణ్ణి ఆ పాపపు స్థితి నుంచి కడిగి పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో జన్మించి తన ప్రాణాన్ని పెట్టడానికి, అలాగే మరణాన్ని జయించి తిరిగి లేచి తిరిగి నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడానికి ఈ లోకంలో ఒక పర్పస్, ఒక ప్లాన్ ఉంది. ఆయనకి ఒక ఉద్దేశం ఉంది.
నిన్ను రక్షించడానికి యేసయ్య లోకంలో జన్మించాడు. ఎంత ప్రత్యేకమైన దేవుడు. నేను పుట్టాను, లేకపోతే మనల్ని ప్రపంచంలో చాలామంది పుట్టారు, ఎవరు మానవుని రక్షించలేరు. కేవలం మనం మాటలు చెప్పగలం అంతే. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, అన్నీ చేస్తాను అంటారు. రాజకీయ నాయకులు చూస్తాం కదా, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే మాటలు కూడా ఇవే. ఎవరు మోక్ష రాజ్యాన్ని తీసుకువెళ్ళారు. ఇక్కడైతే రికమెండేషన్లు పనిచేస్తాయి, ఇక్కడైతే రికమెండేషన్ లెటర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద లెటర్స్ కానీ పనిచేస్తాయేమో, అక్కడ రికమెండేషన్ పనిచేయదు. ఎవరు చెప్పినా అక్కడ అవకాశం లేదు. వ్యక్తిగతంగా నువ్వు ఆయన రక్షకునిగా అంగీకరించాలి. వ్యక్తిగతంగా యేసయ్య నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ పాపములు యేసయ్య సన్నిధిలో యేసు రక్తంలో కడగబడాలి. రోమా 10వ అధ్యాయం 9-10 ప్రకారము నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించాలి, ఆయన రక్షకుడు, నా పాపలను క్షమించే దేవుడు అని నువ్వు అంగీకరించాలి. అప్పుడు ఆయన నిన్ను రక్షించే దేవుడు. నిన్ను రక్షించడానికే కదా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా ఈ వాక్యం వింటున్న మీరు, మన ఈపీఎఫ్ సంఘ సభ్యులారా, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. 2020లో ఈ ఎపిడమిక్లో ఇన్ని వందల వేల లక్షల మంది మన కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా దేశంలో ఇప్పటి వరకు 3 లక్షల మంది చనిపోయారు. ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే మన గొప్పతనం కాదు ఇది. ఒకవేళ యేసయ్యని ఇంకా అంగీకరించకపోతే, మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం నీకు లేకపోతే, ఇంకొకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకొని సంఘంలో సభ్యుడిగా సరైన రీతిలో చేర్చబడకపోతే, ఇప్పుడైనా మనం ఆలోచిద్దాం. యేసయ్య ఇంకా బ్రతికి ఎందుకు ఉంచాడు అంటే, క్రిస్మస్ దినాల్లో మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను రక్షించడానికే. పైపైన భక్తి దేవునికి ఇష్టం లేదు, ఆచారం సంప్రదాయం కాదు. నీ నుంచి ఏదో మెప్పు పొందాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మన మెప్పు ఆయనకి ఎందుకు? ఆయన ఎప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాలను ఆయన కోరుకుంటున్నాడు. అందుకే రాయబడి ఉంది చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఈ లోకానికి మెయిన్ పర్పస్ వచ్చింది, కారణం మనం రక్షించడానికి. అన్నీ చేస్తాం, బిర్యానీలు చేసుకుంటాము, కొత్త బట్టలు కొనుక్కుంటాము, సున్నాలు వేయించుకుంటాం, డెకరేషన్లు చేసుకుంటాం, అసలు విషయం మర్చిపోతాం. వీ ఫర్గెట్ ద మెయిన్ రీజన్. మన బిడ్డల గురించి, ఒకవేళ మీరు రక్షణ పొందితే మీ బిడ్డల సంగతి ఏంటి? మీ బిడ్డలు యేసయ్యని తెలుసుకున్నారా? ఒకవేళ వారు ఇంకా అంగీకరించకపోతే వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? వారితో పర్సనల్గా మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే, బాగా మా అబ్బాయి చదువుకోవాలి, మా అమ్మాయి చదువుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, ఇదే ఆలోచిస్తున్నాం. కానీ వాట్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? యేసయ్య జన్మించాడు ఎందుకు? మనందరం రక్షించడానికే కదా. మన బిడ్డలు ఒకవేళ యేసయ్యని తెలుసుకోకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సంతోషకరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టింది కారణం అదే, మనల్ని రక్షించడానికి. అందుకే రాయబడిన గ్రీక్ మాట ఏంటంటే సొటేర్ అనే గ్రీక్ మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, సేవియర్, రక్షించువాడు, పాపముల నుంచి రక్షించువాడు. నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రక్షణ అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఉద్యోగం ఉన్నా, డబ్బున్నా, ఆస్తులున్నా, ఎన్నున్నా చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ థింగ్ ఏంటంటే సాల్వేషన్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. యేసయ్యతో వ్యక్తిగత రిలేషన్షిప్ లేకపోతే ఎన్ని ఉన్నది వ్యర్థము. చాలా ప్రాముఖ్యమైనది క్రిస్మస్ దినాల్లో యేసయ్యని మన హృదయంలో మనం చేర్చుకోవాలి. 6వది నేను ముగిస్తున్నాను. 6వది యేసయ్య జన్మలోని విశిష్టత ఏంటంటే, ఆయన చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఇమ్మాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఆయన జన్మలోని విశిష్టత 6వది, నీకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక అభయాన్ని ఇచ్చింది యేసయ్య జన్మ. నేను నీకు తోడుగా ఉంటాను, మన మధ్య నివసించడానికి, మనతో ఉండటానికి, ఇమాన్యుయల్గా మనకు తోడుగా ఉండటానికి, మనల్ని రక్షించి ఆయన రాజ్యంలో మనం చేర్చడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసయ్య జన్మ సమస్త మానవాళికి ఒక అభయాన్ని ఇచ్చింది. అందుకే మనం చూస్తాం ఆ దినాల్లో దూతలు మరి వర్తమానాన్ని తీసుకొచ్చినప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఆ యోసేపుకు కానీ, మరియకు కానీ, గొర్రెల కాపరులు కానీ, భయపడకుడి, ఫియర్ నాట్. వారు భయంలో ఉన్నప్పుడు, సడన్గా న్యూస్ విన్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఫియర్ నాట్,
యేసయ్య జన్మ మనలో ఫియర్ అనేది తీసివేస్తుంది. యేసయ్య నిజంగా అంగీకరిస్తే భవిష్యత్తు గురించి నువ్వు భయపడవు. ఎందుకంటే ఆయన మనతో ఉండే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు ఆయన, ఇమ్మాన్యువల్గా నీతో ఉండే దేవుడు ఆయన, ఆత్మరూపంలో ఇప్పుడు కూడా మన మధ్య ఉన్న దేవుడు ఆయన. యేసయ్య జన్మలోని ప్రత్యేకత, ఆయన జన్మ సమస్త ప్రజలకు ఒక అభయాన్ని ఇచ్చింది. అందుకే మనం పాడుకుంటాం పాట, చింత లేదిక యేసు పుట్టెను. పాట అయితే పాడతాం కానీ అర్థాన్ని మనం గమనించాం. చింత లేదిక యేసు పుట్టెను. యేసయ్య జన్మ మనకి చింతను తీసివేసింది. నేను నీకు తోడుగా ఉంటానని మన మధ్య ఉండేది. ఆరోది యేసయ్య జన్మలోని విశిష్టత ఒక అభయాన్ని ఇచ్చింది. ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. 7వది చివరిది చెప్పి నేను ముగిస్తాను. 7వది ఆయన రెండవసారి రాబోతున్నాడు. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, యేసు ఏ రీతిగా ఈ లోకము నుండి వెళ్ళినో అదే రీతిగా ఆయన తిరిగి రానున్నాడు. ఫస్ట్ అడ్వెంట్ అంటారు. అంటే అడ్వెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫస్ట్ కమింగ్, మొదటి రాక. మొదటి రాక శిశువుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. రెండవ రాక, రెండవసారి రాబోతున్నాడు ఆయన మధ్యాకాశానికి. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యోధా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు. టైం ఇస్తున్నాడు ఆయన, అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. పరిస్థితులు మనం చూస్తుంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ ఫస్ట్ అడ్వెంటే ఇంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామే, సెకండ్ అడ్వెంట్ దీనికి కోట్ల లక్షల రెట్లు అధికంగా ఉండబోతుంది. యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాం. ఆయనతో సహవాసం చేయబోతున్నాం. పెండ్లి విందు ఎప్పుడు అంటే ఫస్ట్ అడ్వెంట్ని నువ్వు అంగీకరించకపోతే సెకండ్ అడ్వెంట్లో ఎలా ఉండగలం? మొదటి రాకను గుర్తించి ఆయన్ని హృదయంలో చేర్చుకోకపోతే రెండవ రాకకు లేకపోతే ఎత్తబాటుకి మనం అర్హులం కానే కాదు. ఈ క్రిస్మస్ సందర్భంగా సంతోషకరమైన ఈ సువర్తమానాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, బెత్లెహేములో జన్మించాడని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. రియల్ సెలబ్రేషన్ ఈజ్ వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. వెన్ యూ యాక్సెప్ట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయంలో ఆయన్ని నువ్వు అంగీకరించినప్పుడు నిజమైన క్రిస్మస్ అదే. అది ఒక్కరోజు కాదు, యుగ యుగాలు ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు ఎల్ల వేళలా ఉండే ఆనందం అది. ప్రతిరోజు కూడా ఆయనలో నువ్వు ఆనందిస్తావు. బెత్లెహేంలో జన్మించిన యేసయ్య నీ హృదయంలో జన్మించాలి. అది నా సత్వరంలో స్థలం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి స్థలం ఇవ్వలా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆయన బెత్లెహేములో పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు. ఇది మనం హృదయం అనే సత్రంలో లేకపోతే హృదయంలో ఆయనకి స్థానం ఇస్తున్నామా? చివరిగా ముగించబోయే ముందు బెత్లెహేంలో జన్మించిన యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఒకవేళ ఆహ్వానిస్తే దేవునికి వందనాలు, హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, నా కోసం ఈ లోకానికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు. ఈ పునరుద్ధాన పరిశుద్ధ దినాన మీరు నాతో మాట్లాడారయ్యా. యేసయ్య జన్మలోని విశిష్టతను తెలియజేశారు. నీ జన్మ నిజంగా ప్రత్యేకమైందని దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన హెచ్చిద్దాం. ఆయన కొరకు సాక్షులంగా, ఆయన ఎత్తబాటు వరకు కూడా మనం ఆయన కొరకు, క్రీస్తు కొరకు సాక్షులంగా ఆయన వైపు చూస్తూ మనం ఆయన కొరకు మనం జీవిద్దాం. ఇంకెవరైనా అంగీకరించకపోతే ఇది ఆయన రక్షకునిగా అంగీకరించండి. ఆయనలో ఉన్న ఆనందం గొప్పది. ఆయన రాజ్య వారసులకండి. కనుక దేవుడు మన సంఘ సభ్యులందరినీ మరి ఈ వాక్యం ద్వారా బలపరిచి మరి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీ కుటుంబాల్లో దేవుడు మెండుగా అనుగ్రహించాలని మరి కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ జన్మలోని ప్రత్యేకతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని దిగి వచ్చావు, మమ్మల్ని ప్రేమించావు నాయన. మాకు ఒక అర్థాన్ని ఇచ్చావు, మాకు వాల్యూని ఇచ్చావు, మమ్మల్ని రక్షించడానికి, పాపం నుంచి మమ్మల్ని విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చావు. నీకు వందనాలయ్యా. ఎవరైతే ఇంకా ఆనందాన్ని పొందుకోలేదో వారితో మీరు మాట్లాడండి. ఎవరైతే ఆ యొక్క రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారో వారు నిన్ను స్తుతించడానికి సహాయం చేయమని నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని అందించిన దైవసేవకులు రెవరెండ్ జాన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రార్థనా టీవీ వారు ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తూ ఆ రీతిలో అందిస్తున్న ప్రేమ, ప్రోత్సాహాన్ని బట్టి, సహకారం బట్టి ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరింతగా వారి ఈ ప్రార్థనా టీవీ పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ నెల 27వ తారీఖున మెయిన్ చర్చిలో బాప్తిజం కార్యక్రమాలు ఏర్పాటు చేయబడి బాప్తిజం పొందడానికి యేసు ప్రభువు నా రాజు, రక్షకుడు, నాయకుడు అని
బాప్తిజం ద్వారా బహిర్గతిగా ప్రభు నామని గణపరచడానికి సిద్ధపడిన వారు 2 బ్యాచెస్ చేస్తున్నాం. 8 to 9:30 మొదటి ఆరాధన, రెండో ఆరాధన 10:30 to 12. మొదటి ఆరాధనలో సిద్ధపడి వచ్చిన వారు సాక్ష్యం చెప్తే 9:30 to 10:30 మధ్యలో వారికి బాప్తిజాలు ఇవ్వడం జరుగుతుంది. రెండో ఆరాధనకి సిద్ధపడి వచ్చిన వారు 10:30 to 12 మధ్యలో వారు బాప్తిజం తీసుకోవడానికి దేవుడు నడిపించిన విధానాన్ని వారు సాక్ష్యం ఇచ్చిన తర్వాత 12 గంటలకి వారికి బాప్తిజం కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి అలాగా బాప్తిజం కొరకు మరి సిద్ధపడుతున్న వారు మీ పేర్లు ఇవ్వాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. డిసెంబర్ ఈ నెల 25వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు, 26వ తారీఖు శనివారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు 2 రోజులు కూడా బాప్టిజం క్లాసెస్ ఏర్పాటు చేయబడుతున్నాయి. దయచేసి వాక్య వెలుగులో మిమ్మల్ని బాప్తిజానికి సంబంధించిన అవగాహనని కల్పించి బాప్తిజం కార్యక్రమానికి నడిపించాలని ఆశపడుతున్నాం. దయచేసి ఆ విధంగా బాప్టిజం సిద్ధపడిన వారు బాప్టిజం క్లాసు రావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వులు పురస్కరించుకొని వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 9 నుంచి 1 గంట వరకు జరగాల్సిన వాచ్ నైట్ సర్వీస్ పాత కొత్త సంవత్సరాల కలెత్తుకున్న ఆరాధన క్యాన్సిల్ చేయడం జరిగింది. వారు ఆ రాత్రి కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. 31 రాత్రి తర్వాత 1వ తారీఖు కూడా మరి కర్ఫ్యూ ఉన్న కారణాన్ని పురస్కరించుకొని 31వ తారీఖు రాత్రి 7 to 9 సిద్ధపాటు, మనం నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ముందుగా సిద్ధపాటు కూడిక అది 7 to 9 ఉంటుంది. 31వ తారీఖు రాత్రి. 1వ తారీఖు ఉదయకాలం యథావిధిగా 2 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన 8 to 9:30, రెండవ ఆరాధన 10:30 to 12. దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. 2021వ సంవత్సరం సంబంధించిన క్యాలెండర్స్, ఒకటి క్యాలెండర్స్, రెండవది డోర్ స్టిక్కర్, మూడవది మోటో కార్డు, ఈ 3 కలిపి 50 రూపాయలు. అవి మరి సిద్ధం చేయబడి దయచేసి ఈ ఆదివారం మీరు అందుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. 31వ తారీఖు లోపు ఈ క్యాలెండర్స్, డోర్ స్టిక్కర్, మోటో కార్డ్స్ మీరు అందుకొని పొందుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. జూమ్ ఆన్లైన్ ద్వారా ప్రతి ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, 6 to 7 యూత్ బైబిల్ స్టడీ. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్ర 4 రోజులు కూడా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ బైబిల్ క్లాసు రెవరెండ్ నిరీక్షణ గారు మరి ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే వారు డీల్ చేస్తున్నారు. దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రేమతో మనం చేస్తూ శీతాకాల 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రతిరోజు కూడా 1 గంట నవంబర్ 21వ తారీఖు నుంచి ప్రారంభించబడిన ఈ శీతాకాల ఉపవాస ప్రార్థనలు డిసెంబర్ 30 వరకు, ఈ నెల 30 వరకు కూడా కొనసాగించబడుతుండగా ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కావాల్సిన ప్రేమతో మనం చేస్తూ బుధవారం రాత్రి 8 to 9 సంఘ బైబిల్ స్టడీ, శనివారం రాత్రి 8 to 9 సంఘ ప్రార్థన గుడికి కూడా జూమ్ ఆన్లైన్లో పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. త్వరగా ఈ వైరస్ అంతం అవ్వాలని 2021లో నూతన సంవత్సరంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండగా సాధారణ పరిస్థితులు ఏర్పడి ఎంతమంది ఆర్థికంగా నలిగిపోయారో, చితికిపోయారో, మానసికమైన వ్యధ అనిపిస్తున్నారు. ఇక ప్రభువు తన కృపని వెన్నంటి అనిపించినట్లుగా మరి సమకూర్పుని దేవుడు ప్రసాదించినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధురా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 2020 సంవత్సరం డిసెంబర్ సంవత్సరం చివరికి వచ్చా ప్రభా, అంచులకు వస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ ప్రభా దినాల్లో మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభా. స్వేచ్ఛగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ బయట మేము జరుపుకోవడానికి అవకాశాలు లేకపోయినా తండ్రి, ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొన్న, ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరూ బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. డిసెంబర్ 27 తారీఖు బాప్తిజం ద్వారా బహిర్గతిగా నీ నామాన్ని గణపరచినట్లు 2 బ్యాచెస్ గా తండ్రి నీ బిడ్డలైన సిద్ధపరచాల్సిన వేడుకుంటున్నాను. మేము చర్చిలో 2 ఆరాధనలో నా తండ్రి బాప్తిజం పొందేవారు సాక్ష్యమిస్తూ వారు సిద్ధపడుతుండగా అదే సమయంలో సైమల్టేనియస్గా అన్ని బ్రాంచెస్లో యథావిధిగా వారికి ఆరాధనలు కొనసాగించబడినట్లుగా నీ కృపను పొడిగించండి. అలాగే 24 రాత్రి అతన్ని మేము చేర్చి అన్ని బ్రాంచుల్లో కూడా రాత్రి 8 నుంచి 9 గంటల వరకు, 25 తారీఖు ఉదయకాలం ఒక ఆరాధన స్థలంలో ఆరాధన ఉన్న బ్రాంచ్లో ఒక ఆరాధన, 2 ఆరాధన జరుగుతున్న బ్రాంచెస్లో 2 ఆరాధనలు యథావిధిగా కొనసాగించబడినట్లుగా నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. జూమ్ ఆన్లైన్ సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని ఆత్మీయమైన మేలుని ఆశీర్వాదాలు పొందినట్లుగా నీ కృపను పొడిగించండి. ప్రార్థన టీవీ వారు లాక్డౌన్ అయిన నాటి నుంచి నేటి వరకు వారు అందిస్తున్న సహకారం బట్టి, ఆన్లైన్ వర్షిప్స్ రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేసిన దాన్ని బట్టి మేనేజ్మెంట్ స్టాఫ్ను మీరు ఆశ్రయించాల్సిన వేడుకొచ్చున్నాను. మరింతగా ప్రార్థనా టీవీ యొక్క పరిచయాలు విస్తృతపరచబడినట్లుగా నీ కృపను పొడిగించండి. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారు, శారీరకంగా అనారోగ్యంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, మానసికమైన వ్యధ అనిపిస్తున్నారు, కష్టంలో, కన్నీరులో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చిక్కులలో, సంఖ్యలలో, సంక్షోభంలో, సమస్యల వలయంలో సతమతమైపోతున్న సందర్శించండి, పరిశీలించండి, మీ స్వరాన్ని అనుగ్రహించండి ప్రభా.
అయ్యా నీ కృపలో ప్రభావ బలపరచండి, పటిష్టపరచండి, భద్రపరచాల్సిన వేడుకుంటున్నాను. మీ అద్భుతమైన హస్తాన్ని ఉంచండి, అమూల్యమైన వాగ్దానాలు నెరవేర్చండి. గొప్ప దేవుడిగా మీ ప్రేమను ప్రత్యక్షపరచుకోవాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు ప్రభావ, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నీ కృపలో ఈ ఉదయకాలం ఆన్లైన్ వర్షిప్ సర్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని, మా వ్యక్తిగతమైన జీవితంలో కుటుంబంలో పరిచయం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకునమని, త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడిన తండ్రి 2007లో ఒక వినూత్నమైన విధానంలో నా ప్రభా ఆధ్యాత్మిక సన్నగిలిపిన వాళ్ళు గొప్ప బలాన్ని సంతరించుకోవడానికి, ఆధ్యాత్మికంగా నా తండ్రి ఎదుగుదలను సంతరించుకోవడానికి అయ్యా కృపను అనుగ్రహించండి. ఎంతమందిన ప్రభా శారీరంగా, మానసికంగా, ఆర్థికంగా చితికిపోయినారో వారు గొప్ప అప్లిఫ్ట్మెంట్ తండ్రి ప్రగతిని కలిగి ఉండడానికి, పురోగతిని సాధించడానికి నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకు అమూల్యమైన వాగ్దానాలు నెరవేరుస్తూ గొప్ప దేవుడిగా మీ ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నామని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరూ కానీ ప్రేమించే బిడ్డలకు సదా తోడేండుగాక. ఆమేన్. అందరం కూడా చేతులు పైకెత్తి మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకొనే మనకై, మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగాను, తనదు సత్యము నేర్పించి కన్ను పగ కాచే తనదు సత్యము నేర్పించి కన్ను పగ కాచే స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొలియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. బలో యేసు మహారాజ్కే జై. త్వరలో రానాథ్ రాపుత్ర యేసునాథ్కే జై. ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ విషింగ్ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.